మళ్ళీ ఆ భయాన్ని తీయగలిగిన వాడు కూడా భగవంతుడే. అందుకే విష్ణు సహస్రనామ స్తోత్రంలో భయకృత్ భయనాశన. భయం ఎందుకు పెడతాడు? అది ఆయన లక్షణం కాదు. ఒక తండ్రి పిల్లల్ని ఎందుకు భయపెడతాడు ఇలా వేలు చూపించి? వాడు బాగుపడాలని. భగవంతుడు ఎందుకు ఇలా వేలు చూపించి భయపెడతాడు? ఎందుకు దుఃఖాన్ని కల్పిస్తాడు? కాలోహి బలవాన్ కర్త సతతం సుఖదుఃఖయో నరాణం పరతంత్రాణం పుణ్యపాపానుయోగత అంటాడు వ్యాసుడు దేవీ భాగవతంలో. నరుడు పరతంత్రుడు. చేసినటువంటి పాపాన్ని పుణ్యాన్ని దృష్టిలో పెట్టుకుని పరమేశ్వరుడు చేసిన పాపకర్మకి దుఃఖాన్ని పుణ్యకర్మకి సుఖాన్ని ఫలితంగా ఇస్తూ ఉంటాడు. కర్మత జడం అంటారు భగవాన్ రమణులు. కర్మ కాదు ఫలితాన్ని ఇచ్చేది, కర్మ యొక్క ఫలితాన్ని పరమేశ్వరుడు ఇస్తాడు. అదే పరమేశ్వరుడు కర్మ ఫలితాన్ని తగ్గించేయగలడు, కర్మ ఫలితాన్ని పూర్తిగా తోసిరాజనగలడు. అందుకే ఆయన ఈశ్వరుడు అయ్యాడు. అటువంటి భగవంతుడు అందరికీ తండ్రి, సమస్త ప్రాణులకు తండ్రి. అందుకే మీరు జాగ్రత్తగా గమనిస్తే భూతప్రేత పిశాచములు కూడా ఎవరి చుట్టూ ఉంటాయి అంటే శంకరుడి చుట్టూనే ఉంటాయి. ఒక తండ్రికి 5 కొడుకులు ఉంటే ఒక ఆయన ఐఏఎస్, ఒక ఆయన ఐపీఎస్, ఒక ఆయన ఐఎఫ్ఎస్, ఒక ఆయన ఎంఎస్ చదివినా 5వ వాడు జేబు దొంగ అనుకోండి, వాడు జేబు దొంగ కాబట్టి నా కొడుకు కాదు అని తండ్రి అనడు, వాడు మారాలి అని కోరుకుంటాడు. భగవంతుడు కూడా అంతే. చిట్ట చివరికి ఒక వ్యక్తిని సంహరించవలసి వస్తే అందులో కూడా కారుణ్యం ఉంటుంది. అందుకే ఈశ్వరుడు ఎవరు అంటే రాశీభూతమైనటువంటి దయ. భగవత్తత్వాన్ని చెప్పాలి అంటే మళ్ళీ భగవంతుడే అయిన శంకర భగవత్పాదులే చెప్పాలి. ఎందుకని కైలాస శంకరుడే కాలడి శంకరుడిగా వచ్చారు. కారుణ్యామృతవర్షిణం ఘన విపద్గ్రీష్మచ్చిదాకర్మఠం విద్యాసస్య ఫలోదయాయ సుమనః సంసేవ్యమిచ్ఛాకృతిం రుచ్యన్ భక్త మయూరమద్రినిలయం చించజ్జటామండలం శంభో వాంఛతి నీలకందర సదాత్వం మే మనశ్చాతక అంటారు. కారుణ్యామృతవర్షిణం, ఎప్పుడూ కరుణ అనే అమృతాన్ని వర్షిస్తూ ఉంటాడు. పరమదయతో కూడుకున్నవాడు. వాడు ఇంకా శరీరంతో ఉంటే పాపాలు చేసుకోవడం, లోకాన్ని పాడు చేయడం తప్ప ఉపయోగం లేదన్ననాడు ఆ జీవుణ్ణి శరీరంలోంచి విడిపించేస్తాడు. ఇక చిట్ట చివరి ప్రయత్నం అది, మార్చడానికే ప్రయత్నిస్తాడు. అదే రామాయణం. అందుకే అన్ని మాటలు కబురు చేశాడు, అన్ని మాటలు తాను మంచి మాటలు చెప్పాడు. అయినా వినక మూర్ఖత్వంతో నిలబడితే అప్పుడు మాత్రమే కంఠాలు ఉత్తరించాడు. అందుకే రాశీభూతమైనటువంటి దయ ఈశ్వరుడిది. అందుకే పాపానికి ఫలితాన్ని ఇవ్వడంలో కూడా దయ ఉన్నది. ఇక అటువంటి పాపం జోలికి వెళ్లకుండా ఉంటాడు, అటువంటి తప్పు చేయకుండా ఉంటాడు. అలాగే తండ్రి స్థానంలో ఉన్నప్పుడు లోకంలో ఉన్న సమస్త ప్రాణులకు ఆయనే తండ్రి, సమస్త ప్రాణులకు ఆవిడే తల్లి. ఆ బ్రహ్మకీట జనని ఆవిడే. భూతప్రేత పిశాచములతో కలిపి సమస్త ప్రాణులకు ఆయనే తండ్రి. శివ కేశవ 2 ఉండవు, ఉన్నది ఒకటే పదార్థం, మాధవుడు ఉమాధవుడు అంతే. అయినప్పుడు శ్రీ మహావిష్ణువు యొక్క విశేషాన్ని మీరు పరిశీలిస్తే అసలు మొట్టమొదట ఈ సృష్టి ప్రారంభంలో ఆయన నాభికమలంలోంచి బ్రహ్మగారు బయటికి వచ్చేటప్పటికే మధుకైటబులన్న రాక్షసులు కూడా వచ్చారు. వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు? బ్రహ్మగారు నాభికమలంలోంచి వచ్చారు. మధుకైటబులు శ్రీ మహావిష్ణువు నిద్రపోతున్నప్పుడు ఆయన చెవిలోంచి ఊరినటువంటి మలంలోంచి పుట్టారు. అంటే రాక్షసులైనా ఆయనలోంచే రావాలి, సృష్టికర్త అయిన చతుర్ముఖ బ్రహ్మగారైనా ఆయనలోంచే రావాలి. కాబట్టి అన్ని ప్రాణులకు ఆయనే తండ్రి, అందులో సందేహమేమి ఉండదు. కానీ అలా తండ్రి అయి ఉండి అందరినీ ఉద్ధరించడానికి ఆయన ప్రయత్నిస్తూ ఉంటాడు. అందుకే శ్మశానవాసి చిట్ట చివరికి ఆ భూత ప్రేతాల్ని కూడా తన చుట్టూ ఉంచుకుని అలరిస్తూ ఉంటాడు, వాటిని కూడా అనుగ్రహిస్తూ ఉంటాడు. అంతటి దయామూర్తి. తల్లి తండ్రి అని నేను అన్నప్పుడు భార్యాభర్తలు అని కదా గుర్తు. మా అమ్మగారు మా నాన్నగారు అని నేను అన్నాను అనుకోండి, మా అమ్మగారు మా నాన్నగారు దంపతులు, వాళ్ళ సంతానం మేము. మా నాన్నగారికి మా అమ్మ, ఆయన యొక్క
తృతీయ పురుషార్థమును తీర్చగలిగినటువంటిది. ఆయన యొక్క కామము ధర్మము చేత ముడిపడడానికి ఆమె కారణము. మాకు ఆమె తల్లి. పార్వతీ పరమేశ్వరుల విషయంలో కూడా అదే అన్వయం. అందుకే ఆమె శివకామ సుందరి. శివుని యొక్క కామము ఆమె యందు ఉంటుంది. అందుకని ఇన్ని ప్రాణులు పుట్టే, అందుకు వాళ్ళు తల్లిదండ్రులయ్యారు. ఆమె మన విషయానికి వచ్చేటప్పటికీ అఖిలాండేశ్వరి, మనందరికీ తల్లి. మా అమ్మ మా అందరికీ తల్లి, మా నాన్నగారికి పత్ని. అలాగే లోకాలకన్నిటికీ తల్లి పార్వతీదేవి, లోకాలకన్నిటికీ తండ్రి పరమేశ్వరుడు. ఇప్పుడు పురాణం వినడం వేరు, శాస్త్రాన్ని తెలుసుకోవడం వేరు. మీరు ఆదర్శంగా తీసుకుని జీవితాన్ని దిద్దుకోవలసి వస్తే ఎవరిని తీసుకోవాలి? భగవంతుణ్ణే తీసుకోవాలి. అన్నిటికీ ఆయనే కర్త అయినప్పుడు మీకు ఆదర్శం కూడా ఎవరవుతారు? ఆయనే అవుతాడు. మీరు ఆ కోణంలో ఆలోచించే ప్రయత్నం చెయ్యండి. మీకు జీవితంలో వైక్లభ్యాల్ని తట్టుకోవడానికి, మీ జీవితాన్ని మీరు పండించుకోవడానికి భగవంతుడి కన్నా ఆదర్శమూర్తి వేరొకరు ఉండరు. భగవంతుడంటే అన్ని వేళలా రెండు చేతులెత్తి ఇలా నమస్కారం చెయ్యడానికి ఒక్కదానికి పనికొచ్చేటటువంటి స్థాయికి మాత్రమే పరిమితం చెయ్యకూడదు. స్వాతంత్ర్యము అని ఒక మాట, కొంచెం ముందుకు వెళ్ళగలగాలి. త్యాగరాజస్వామి కీర్తనలు చేస్తూ స్వాతంత్ర్యంతో ఒక మాట అన్నారు రాముడితో. రామ, ఒక్క సీతమ్మే పెట్టాలా? నా చేతి అన్నం తినవా? మా ఆవిడ వండినట్టు లేదు అని పోని తినకపోవచ్చు. నీ భార్య చేతి వంటకి నువ్వు అలవాటు పడితే అది తప్పేం కాదు. ఏదో నోటి మాట కంటాను కానీ అది చేసినట్టు ఎవరు చేస్తారు అంటే తప్పేం కాదు. కానీ పైకి అనకూడదు, లోపల అనుకోవాలి. అది ఎదుటివారిని చిన్నబుచ్చకూడదు. అమ్మా అన్నపూర్ణమ్మలా వండి పెట్టారమ్మా అనాలంతే. లోపల దాని సాటే అనుకోవాలి, బలవంతంగా కాదు, నిజంగా. కాబట్టి లోకంలో వాళ్ళిద్దరి యొక్క దాంపత్యం కూడా అలాగే ఉంటుంది. లేనినాడు మీకు ఎవరు ఆదర్శం? ఎలా జీవితాన్ని పండించుకుంటారు? మీకు ఏదో ఒక ఆదర్శం ఉండాలి కదా. వీళ్ళల్లా బ్రతకాలన్న ఆదర్శం ఒకటి ఉండాలి కదా. అది తల్లి తండ్రి దగ్గరే కదా మొట్టమొదట పిల్లవాడు చూసేది. ఓ, దాంపత్యం అంటే ఇలా ఉంటుంది, ఇంత ప్రేమగా ఉంటారు. మా అమ్మ మీద నాన్నగారికి అంత ప్రేమ, మా నాన్నగారి అంటే మా అమ్మకు అంత భక్తి. అమ్మ దగ్గరికి వెళ్ళి నాన్నగారి మీద, నాన్నగారి దగ్గరికి వెళ్ళి అమ్మ మీద చెప్పడమే. తొందరగా అమ్మకు కోపం వచ్చేది మా నాన్నగారిని చిన్నబుచ్చి మాట్లాడితే. మా నాన్నగారు రుద్రుడయ్యేది మా అమ్మని తక్కువ చేసి మాట్లాడితే అన్న భావన కలిగితే కదా. ఆ దాంపత్య సిద్ధి కూడా పార్వతీ పరమేశ్వరుల ఎందే అన్వయం. అందుకే పెళ్లి కొడుకుని చెయ్యగానే వరుడిలోకి పరమేశ్వరుడి యొక్క కళ ప్రవేశిస్తుంది అని తోట పెళ్లి కొడుకుని పక్కనుంచుతారు. కనురాపు తగలకూడదు, ఉగ్రభూతములు చెనకకుండా ఉంటాయని. అలాగే తోట పెళ్లి కూతురని పక్కన పెళ్లి కూతురిని, తోట పెళ్లి కూతురుని ఉంచుతారు. ఆమెకి కూడా అటువంటి ఆపద రాకుండా ఉండడం కోసమని. ఆమె గౌరీ పూజ చేసి పీటల మీదకి వస్తుంది. పార్వతీ పరమేశ్వరులే గృహస్థాశ్రమమునకు కూడా యథార్థమునకు ఆదర్శం. మీరు ఒక కోణంలో పరిశీలనం చేస్తే వాళ్ళు ఆది దంపతులు, వాళ్ళకన్నా ప్రేమైకమూర్తులు, వాళ్ళకన్నా గొప్పగా ఒకరి యందు ఒకరు మనసున్నవారు ఎవరు ఉంటారు? నిజానికి రెండుగా కనపడే ఒక్కటైపోయిన వారు ఎవరైనా ఉంటే పార్వతీ పరమేశ్వరులే. రెండుగా ఉంటారు, కానీ వామార్ధ భాగాన్ని పార్వతీదేవికి ఇచ్చేశాడు. అంటే దాని అర్థం ఏమిటి? నిజానికి భర్త కనపడ్డాడు అంటే వాళ్ళ ఆవిడ రాలేదు అన్నమాట అన్వయం కాదు. ఎందుకని అంటే భార్య ఆత్మ సమస్సఖ అన్నాడు వశిష్ఠుడు రామాయణంలో. భార్య ఆత్మతో సమానమైనటువంటి సఖి. నా ఆత్మ నాయందే ఉన్నట్టు నా భార్య ఎప్పుడూ నాతో ఉంటుందంతే. నా ఎడమ భుజానికి తగులుతున్న ఉత్తరీయంలో, నా హృదయంలో సర్వకాలముల యందు నా ధర్మపత్ని నాతో ఉన్నట్టే. అయినప్పుడు దాంపత్యం అనేటటువంటి దానికి లోకంలో మొదటి ఆదర్శం కూడా పార్వతీ పరమేశ్వరులే. మీరు చూడండి, లోకంలో సర్వసాధారణంగా ఏ పతి అయినా తనకున్నంతలో, తన ఆర్జనలో ఒక అపురూపమైనటువంటి విషయాన్ని తీసుకొచ్చి భార్యకి బహూకరించాలి అని అనుకుంటాడు.
సకలైశ్వర్యప్రదాత, లోకమునకంతటికీ ఐశ్వర్యమునివ్వగలిగినవాడు, నవనిధులకు అధిపతి అయినటువంటి కుబేరుడు కూడా అటువంటి పదవిని పొందడానికి కారణమైనవాడు, ఎవరు ఎప్పుడూ శివానుగ్రహంతో ఇంతటి వాడినయ్యానని శివుని మ్రోల 2 చేతులు కైమోడ్చి నిలబడి ఉంటాడో అటువంటి కుబేరుడికి కూడా ఐశ్వర్యప్రదాత అయినటువంటి పరమేశ్వరుడు ఏ అపరూపమైన వస్తువుని తీసుకొచ్చి పార్వతీదేవికి బహుమానంగా ఇస్తే మాత్రం మీ స్థాయిలో ఇది చాలా గొప్పది అనడానికి అవకాశం ఉంటుంది? ఎలా ఇస్తారు బహుమానం అంటే, నిజానికి ఒక పత్ని కోరుకునే గొప్ప బహుమానం ఇది అంటే, ధర్మాన్ని తప్పి తెచ్చింది కాదు ఆవిడికి సంతోషం. ఆవిడికి సంతోషం ఎప్పుడు అంటే, భర్త ధర్మం తప్పకుండా కష్టపడి చెమటోడ్చి సంపాదించిన సంపాదనలో తెచ్చిన ఏ వస్తువుకైనా భార్య పరమ సంతోషపడిపోతుంది. ఇందులో మా ఆయన కష్టం ఉంది, ఆయన ఆర్జన ఉంది తప్ప మరొకరితో పోల్చి దానికి ఇది విలువ కాదన్న మాట అనదు. మీరందుకే పార్వతీ పరమేశ్వరుల దాంపత్యాన్ని పరిశీలిస్తే శంకరుడు పార్వతీదేవికి ఇచ్చినటువంటి అపూర్వమైనటువంటి కానుక ఏమిటో తెలుసా? ఆవిడంతటా ఆవిడ మహారాజ్ఞి, సింహాసనేశ్వరి, ఆవిడికేం లోటు. కానీ ఆవిడ ఎప్పుడూ వేసుకునే ఒక భూషణం ఉన్నది. అందుకే మీరు శంకరాచార్యుల వారి వాంగ్మయం చదివితే ఇది లేకుండా ఆయన స్తోత్రం చేయరు అమ్మవారిని. ఏ భూషణం అది అంటే, ఆయన ముత్యాలు తీసుకెళ్ళి ఓ దారానికి గుచ్చి ఆవిడ మెడలో వేశాడు. ఎక్కడ ముత్యాలు అంటే, ఎక్కడో దుకాణంలో కొని తెచ్చినవి కావు, ఏనుగు కుంభస్థలంలో ముత్యాలు ఉంటాయి అని. ముత్యాలు ఉండే ప్రదేశాల్లో ఏనుగు కుంభస్థలాన్ని కూడా చెప్పారు. మహాభారతంలో కూడా భీముడు ఆ ఏనుగు యొక్క కుంభస్థలాన్ని ఛేదించినప్పుడు ఆ మాంసాన్ని పైకి పీకి చిందరవందర చేస్తే సింహం ఎలా పీకుతుందో, ఎలా ముత్యాలు చల్లేస్తుందో అలా గజ సంహారం చేశాడు కురుక్షేత్రంలో అని. ఆయన ఏ ఏనుగుని చంపాడు? సామాన్యమైన ఏనుగు కాదు, యావత్ భారతదేశాన్ని అతలాకుతలం చేసేసింది ఒక ఏనుగు. గజాసుర సంహారం. గజాసురుడన్న రాక్షసుడు అంత భీభత్సం చేశాడు. అటువంటి గజాసురుడితో యుద్ధం చేసి త్రిశూలానికి గుచ్చి ఎగరేశాడు కాశీపట్టణంలో. ఎగరేసి గజాసుర సంహారం చేశాడు. ఆ సంహారం చేసినప్పుడు ఆ కుంభస్థలాన్ని చీల్చి అందులోంచి తీశాడు ముత్యాలు. అప్పుడు అడిగాడు గజాసురుడు, నా ఒడలి చర్మము నీ స్కంధమునందు బాయక నుండుగాక, దుర్గంధము లేక చినుంగక కాఠిన్యమునందక, ఆ కైలాసమునందు కందర కాళము ఓలే ఈ వరమే వరించదన్ అన్నాడు. ఎలాగైతే వాసుకి మొదలైన వాళ్ళు ఆ కైలాస పర్వతం మీద ఎప్పుడూ ఉంటారో, అలాగే నువ్వు నా చర్మాన్ని ఒలిచినప్పుడు అది కూడా దుర్గంధం లేకుండా, చిరిగిపోకుండా, కర్కశము కాకుండా ఎన్నాళ్ళైనా అలాగే ఉండాలి, నువ్వు కట్టుకోవాలన్నాడు. ఇంతల్లరి చేసినవాడు చచ్చిపోయే ముందు అడిగితే కోరిక తీర్చాడు. కారుణ్యామృతవర్షిణం. అందుకు కట్టుకుంటాడు. కృత్తివాసేశ్వరుడని కాశీలో ఉంది లింగం ఇప్పటికీ. ఏనుగు చర్మం కట్టుకుంటాడు. అలాగే ఆ ఏనుగు కుంభస్థలంలో చెల్లాచెదరైపోయినటువంటి ముత్యములను తీసి దండగుచ్చి తెచ్చి పార్వతీదేవికి వేశాడు. అందుకే మీరు శంకర భగవత్పాదుల వాంగ్మయం పరిశీలించండి. ఏది చెప్పినా చెప్పకపోయినా చంద్రహారాలు అటువంటివేవీ చెప్పరు శంకరాచార్యులు వారు. కానీ ఎక్కడ చెప్పినా అమ్మవారి మెడలో ఉన్నటువంటి ముత్యాలహారాన్ని తప్పకుండా చెప్తారు. మీరు ఏ స్తోత్రమైనా చూడండి, మీనాక్షి స్తోత్రం చూడండి, భ్రమరాంబా స్తోత్రం చూడండి, ఏది చూడండి, శంకరుల వాంగ్మయంలో ఈ ముత్యాల స్పర్శ లేకుండా ఉండదు అమ్మవారికి సంబంధించి. ఎందుకో తెలుసా? కారణం ఏమిటంటే, శంకరుడు తలుచుకుంటే ఎంత బంగారంతోనైనా జయించగలడు, ఎన్ని వజ్రాలతోనైనా జయించగలడు. వజ్రాలన్నీ ఎక్కడుంటాయి? బంగారం ఎక్కడుంటుంది? భూమిలో ఉంటుంది. ఈ పృథివీ ఎవరు? ఆయనే. కాంచీపురంలో పృథివీలింగంగా లేడు. అయినప్పుడు ఇందులో ఉన్న ఐశ్వర్యాన్ని తీసి భార్యకి గొలుసు చేస్తే అది పెద్ద గొప్పే ఉంది. లోకాలను పాడు చేస్తున్న గజాసురుణ్ణి సంహరించి గజాసుర కుంభస్థలమునందున్న ముత్యములను తీసి దండగుచ్చి భార్య మెడలో వేశాడు. దానికి ఆవిడ పొంగిపోయింది. అందుకే ఇప్పటికీ ముత్యాలహారం వేస్తే పొంగిపోతుంది. ఇది మా ఆయన ఇచ్చిన కానుక మా అబ్బాయి తెచ్చి వేశాడని. అంటే దాంపత్యంలో ఎవరు ఆదర్శం? భర్త
ఎంత కానుక తెచ్చాడు కాదు, ఎంత కష్టపడి తెచ్చాడన్నది భార్య చూస్తుంది. ఆయన స్థాయిలో ఆయన ఎంత కష్టపడి దాచి తెచ్చి నాకు ఈ బహుమానం ఇచ్చారు, అది ఆవిడికి సంతోషం. అది దాంపత్యం అంటే. ఇక భర్త భార్యని సంతోషపెట్టడానికి ప్రయత్నిస్తాడు. భార్య భర్తని ఎంత సంతోషపెడుతుంది అంటే అనుగమిస్తుంది. ఆ అనుగమించడంలో కూడా మామూలుగా ఉండదు. ఏదో ఒక్క మాట చెప్పి వదలలేదు వ్యాసుల వారు లలితా సహస్రం చెప్పినప్పుడు. అమ్మవారు శంకరుణ్ణి ఎంత అనుగమిస్తుంది, ఎంత పాతివ్రత్యంతో ఉంటుంది, శంకరుడి మనసు ఎంత వశం చేసుకుంది అన్నది చెప్పవలసి వస్తే ఒక్క మాట అని ఊరుకోకుండా మార్చి 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 ఎన్ని నామాల కిందో ఇచ్చారు. అసలు ప్రారంభం చేస్తూనే మందస్మిత ప్రభాపూరమజ్జత్కామీశ మానస, మహాకామేశ్వరుడి యొక్క మనస్సుని ముంచేస్తుంది తన ప్రేమ చేత. కాబట్టి మందస్మిత ప్రభాపూరమజ్జత్కామీశ మానస కామీశబద్ధమాంగల్య సూత్రశోభిత కంధర. ఎన్నైనా ఉండొచ్చు ఆవిడ మెళ్ళో, కానీ మహాకామేశ్వరుడు ఆవిడ మెడలో కట్టినటువంటి మంగళసూత్రాన్ని చూసుకుని మురిసిపోతుంటుంది. అది ఆవిడికి పెద్ద ఆభరణం. కామీశబద్ధమాంగల్య సూత్రశోభిత కంధర కామీశజ్ఞాత సౌభాగ్యమార్దవోరుద్వయాన్విత కామేశ్వరముఖాలోక కల్పిత శ్రీగణేశ్వర శివ స్వాధీనవల్లభ సదా శివ పతివ్రత శంభుమోహిని సువాసిని సువాసిన్యర్చన ప్రీత శివశక్తైక్యరూపిణి. ఇవన్నీ ఎన్ని మాటలు ఒకసారి మాట్లాడుతూ అత్యంత గంభీరమైన మాట ఒకటి అన్నారు. ఆ మాటలో అన్నారు ఆయన, ఆవిడ స్వాధీన వల్లభ, భర్తని స్వాధీనం చేసుకుందన్నారు. అది మామూలుగా వింటే అయ్య బాబోయ్ అంత దారుణమే అనిపిస్తుంది. అదేంటి భర్తని స్వాధీనం చేసుకోవడం ఏమిటి? స్వాధీనం చేసుకోవడం అంటే ఆవిడ జవ దాటి ఆయన ఏమీ చేయడానికి వీల్లేదు, అంత స్వాధీనం చేసుకుందని. అయితే స్వాధీనం చేసుకున్నది భయపెట్టి కాదు, అనుగమించి. దానికి చెప్పకుండా చేయడమే అని చెప్పకుండా ఉండలేక చెప్తాట శంకరుడు. ఆమె దిద్దవలసిన చోట దిద్దుతుంది, ఒప్పుకోవలసిన చోట ఒప్పుకుంటుంది. అందుకే శంకరాచార్యుల వారి సౌందర్యలహరి ఒక అద్భుతం. ఆయన ముందు శ్లోకాలన్నీ అమ్మవారి వైభవం అంతా చెప్పేశారు సౌందర్యలహరిలో. చిట్ట చివర ఒక గంభీరమైనటువంటి మాట అన్నారు. గిరామాహుర్దేవి ద్రుహిణ గృహిణీ మగమవిదో హరేహి పత్నీం పద్మాం హర సహచరీ మద్రినిలయాం తురీయాకాపిత్వం దురధిగనిసీమ మహిమ మహామాయా విశ్వం భ్రమయసి పరబ్రహ్మ మహిషి అన్నారు. ఇన్ని మీరు చెప్పండి, ఆవిడ ఎంత గొప్పదని మీరు చెప్పండి, ఆవిడ ఇష్టపడేది మాత్రం ఏమిటంటేట ఆయన ఇల్లాలు అంటేనే సంతోషిస్తుంది. అందుకని పరబ్రహ్మ మహిషి. ఆమె ఎవరు అంటే పరబ్రహ్మమునకు మహిషి, పట్టపురాణి అన్నారు. అది ఆమె పాతివ్రత్యం. ఆయనని అనుగమించింది. అనుగమించి ఆయన ఆవిడని సంప్రదించకుండా చెయ్యలేని ప్రేమ చేత ఆయన హృదయాన్ని గెలుచుకుంది. అది దాంపత్యం. ఆ ప్రేమ పండడం దాంపత్యం తప్ప దానికి తెలియనివ్వకండే అన్న మాట దాంపత్యంలోకి రాకూడదు. ఆయనకి చెప్పకండే ఈ 11 రూపాయలు ఇచ్చినట్టు అన్న మాట ఆమె నోటి వెంట రాకూడదు. ఇద్దరు కానీ ఒక్కటే హృదయము కావాలి. నిజానికి ఆమె ఆయన మనస్సు యందు ఉండాలి, ఆమె ఆయన మనస్సులో ఉండాలి, ఆయన ఆమె మనస్సులో ఉండాలి. ఇద్దరూ ఎప్పుడూ అలా ఉన్నదే దాంపత్య సిద్ధి. దానికి పార్వతీ పరమేశ్వరుల కన్నా గొప్ప తార్కాణం లోకంలో ఎక్కడుంటుంది? శంకరాచార్యులు వారు సౌందర్యలహరి చేస్తూ ఒక అద్భుతమైన శ్లోకం, అంటే వారు ఏది చేసిన అద్భుతం, నేనే ఉండలేక అలా అంటుంటాను, ఒక అద్భుతం అంటుంటాను అంతే. ఆయన ఏం చెప్పినా అద్భుతమే. నవరసాలు శరీరంలో ఏ అవయవంలోనూ కూడా ప్రతిబింబించవు, ఒక్క కళ్ళల్లోనే తెలుస్తాయి నవరసాలు. ఏదో అద్భుత రసం ఉందనుకోండి చేతిలో ఎలా తెలుస్తుంది, శృంగార రసం ఉందనుకోండి చేతిలో ఎలా తెలుస్తుంది, హాస్యరసం ఉందనుకోండి చేతిలో ఎలా తెలుస్తుంది. కానీ 9 రసాలు కళ్ళల్లో కనపడతాయి.
శివే శృంగారార్ధ్ర తదితరజనే కుత్సనపర సరోషా గంగాయాం గిరిశచరితే విస్మయవతి హరాహిభ్యో భీత సరసిరుహ సౌభాగ్యజననీం సఖీషు స్మేరాతే మయి జనని దృష్టి సకరుణ అంటారు. శివే శృంగారార్ధ్ర, ఆర్ధ్ర అంటే తడి. ఆమె కళ్ళుట శృంగారరసంతో నిండిపోయి ఉంటాయిట ఎప్పుడు. శివే, ఆ శంకరుడి పేరెత్తేటప్పటికి ఆమె కళ్ళల్లో శృంగారరసం కనపడుతుందట. తదితరజని, ఆవిడ దగ్గరికి వెళ్ళినప్పుడు అమ్మా నీ బిడ్డను వచ్చాను అని నిలబడితే ఓ అని ఎంతో సంతోషంగా చూస్తుందట. నేను మగవాణ్ణి అని నిలబడితే ఆవిడ కళ్ళల్లో భీభత్సరసం కనపడుతుందట. ఆవిడ దృష్టిలో పురుషుడు శంకరుడు ఒక్కడే. అది ఆమె పాతివ్రత్యం. శివే శృంగారార్ధ్ర తదితరజనే కుత్సనపర సరోషా గంగాయాం. ఇదో చమత్కారం. ఎందుకని అంటే భరించాడు గంగని కాబట్టి భర్తృశబ్దం అన్వయం. తాళి కట్టలేదుగా, అందుకని పక్కన కూర్చుని సరస్వతీదేవి విపంచాగాయంతి వివిధమపదానం పశుపతే, శంకరుడు చేసినటువంటి అద్భుత కృత్యములను గురించి వీణ మీద వాయిస్తూ నోటితో పాడుతుంటే పార్వతీదేవి మురిసిపోయి వింటుందిట, మా ఆయన గొప్ప అని. నిజానికి ఆమె కాదు శక్తి స్వరూపం. ఆమె జైల మహిషాసురమర్దనం అవన్నీ అయినా ఆమెకి తన గొప్ప వినడం కాదు సంతోషం, ఆయన గొప్ప వినడం సంతోషం. అది ఆమె గొప్పతనం. ఆయన గురించి వింటే ఆనందిస్తుంది. అందుకే శంకరులంతటి వారు సౌందర్యలహరి మొదలు పెడితే శివశబ్దంతో మొదలుపెట్టారు. శివశక్త్యాయుక్తో యది భవతి శక్త ప్రభవితుం అంటారు. అయినప్పుడు ఈవిడ ఎంతో సంతోషంగా సరస్వతీదేవి పాడుతుంటే పార్వతీదేవి మురిసిపోయి ఓసారి ఇలా వాళ్ళ ఆయన వంక చూసుకుంటుంటే పైనుంచి గంగమ్మ చూసిందిట. ఏమేయో మా ఆయన కాబట్టి నీ సంతోషిస్తున్నాడు, ఏమిటి నువ్వు చూస్తున్నావు సంతోషంగా అని ఇలా చూసినప్పుడు కన్ను ఎర్రబడుతుందిట ఆవిడికి. ఏదైనా ఒప్పుకుంటుంది కానీ ఆయన విషయంలో ఇంకో భావం ఉంటే ఇంకో స్త్రీకి ఒప్పుకుంటుందా? అందుకని సరోషా గంగాయాం గిరిశచరితే విస్మయవతి. ఏమిటో తెలియనట్టు, అది తాను చెయ్యలేనట్టు. నిజానికి వాళ్ళిద్దరు కలిసే చేస్తారు ఏదైనా, కానీ గిరిశచరితే శంకరుడు చేసిన గజాసుర సంహారం, మన్మధుణ్ణి దహనం చేయడం, యమధర్మరాజు గారిని తన్నడం, పాలసముద్రాన్ని సృష్టించడం, త్రిపురాసుర సంహారం, ఇవన్నీ వింటుంటేట అని విచిత్రంగా అద్భుత రసం కళ్ళల్లో కనపడుతుందట. విస్మయవతి హరాహిభ్యో భీత. అది శంకరాచార్యుల వారి యొక్క కవిత్వ ప్రజ్ఞ. అమ్మవారు భయపడిందని చెప్పాలి, భయం కనపడాలి కళ్ళల్లో. ఎందుకు కనపడుతుంది? ఆవిడ ఆదిశక్తి, ఆవిడ ఎందుకు భయపడుతుంది? పైగా ఏదో మహిషాసురుడు వచ్చాడో ఇంకోడు వచ్చాడో లేకపోతే సీతమ్మగా ఉన్నప్పుడు రావణుడు వచ్చాడో ఏది చెప్పినా అంత అందంగా ఉండదు. ఆ అందం పోతుంది ఆ శ్లోకానికి. ఎంత చమత్కారం చేశారంటే ఎంత ఆదిశక్తి అయినా తన భర్తని పొగుడుతుంటే ఆ పరవశంలో ఒళ్ళు మరిచిపోయిందిట. ఒళ్ళు మరిచిపోయి మా ఆయన అని ఎడం పక్కకు ఉంటుంది కదా, కుడి పక్కన ఉంటాడు భర్త. సంతోషంగా ఆయన చెయ్యిలా పట్టుకుని వింటోందిట. ఆయనేమో చేతులకి పిల్లపాముల్ని పెట్టుకుంటాడు. ఓ పాము పాకి ఆవిడ చెయ్యి మీదకి ఎక్కిందిట. పాము అడుగున చల్లగా ఉంటుందిట. చల్లగా ఉన్న తగిలితే బహిర్ముఖులు అవుతారు ఎంత పరవశంలో ఉన్నా. అందుకని ఏదో చల్లగా తగులుతోంది ఏమిటని ఆవిడ ఆ ఆనందంలోంచి ఒక్క లిప్త కాలం పైకొచ్చి ఇలా చూసుకుంది ఏమిటి తగులుతోందని. పాము ఒకటి మీదకి ఎక్కుతోంది అందుకే. అప్పుడమ్మా నీ కళ్ళల్లో భయం కనపడింది అన్నారు శంకరాచార్య. హరాహిభ్యో భీత సరసిరుహ సౌభాగ్యజననీం. అమ్మవారి కళ్ళల్లో విజయరసం కనపడింది. ఏదో రాక్షసుల్ని చంపినప్పుడు అంటే అందం ఉండదు. అందుకని శంకరులు ఒక అద్భుతం చేశారు. అసలు లోకంలో ఎర్ర కలువలు ఎక్కడున్నాయమ్మా? ఉన్నది తెల్ల కలువ ఒకటే. తెల్ల కలువ అమ్మవారి కళ్ళతో పోలుస్తారు కదా. మనం ఓసారి అమ్మవారి కళ్ళు చూసొద్దామని వచ్చింది. పొద్దున్న పుట్టి రాత్రి ముడుచుకుపోయేటటువంటి నీకు నా కంటికి ఒక పోలిక అని అమ్మవారు ఇలా చూసిందిట. చూసేటప్పటికి సిగ్గుపడిపోయిందిట. ఆవిడ కంటి సౌందర్యం ఎక్కడా నేనెక్కడా అని. ఆవిడ కళ్ళ ముందు ఓడిపోయినప్పుడు ఆవిడ ఏమిటే అని చూసినప్పుడు ఆ ఎరుపు రంగు దాంట్లోకి వెళ్ళి ఎర్ర కలువలయ్యేట. అప్పుడు అమ్మ నీ కళ్ళల్లో విజయరసం కనపడింది అన్నారు. సరసిరుహ సౌభాగ్య జననీం సఖీషు స్మేరాతే. అమ్మవారి చెలికెత్తెలతో హాస్యరసాన్ని పండిస్తుందిట. ఎంతటి వాడికైనా ఓ నవ్వు, ఓ హాస్యం, ఓ సంతోషం ఉండాలి జీవితంలో. అంతేకాని అసలు జన్మాంతరంలో ఆయన నవ్వడం చూడలేదండి అనిపించుకోకూడదు. అంత మూతి బిగించుకుని ఉండకూడదు మనిషి. ఓ
మృదువైన హాస్యం ఉండాలి, ఓ నవ్వాలి, ఓ సంతోషించాలి. పరమేశ్వరుడు నవ్వడం అనేటటువంటిది ఒక్క మనుష్యుడికే ఇచ్చాడు. 84 లక్షల జీవరాశులలో ఏ ప్రాణికి ఇవ్వలేదు. అంత గొప్ప వరం ఆయన ఇస్తే నేను ఒక్కనాడు వాడుకోనని ఎప్పుడూ ఆ 2 పెదవిలు బిగించేసుకుని ఎప్పుడు మాట్లాడినా ఉద్వేగం, ఉద్రేకం, గాంభీర్యం తప్ప అసలు చిన్న నవ్వే లేకపోతే ఇంకెలా? పోనీ మాట్లాడినప్పుడు వదిలేయండి, బయటైనా ఉండద్దు, ఎప్పుడైనా ఓ చిరునవ్వు, అసలు చిరునవ్వే లేకపోతే అలా ముఖం మీద అదో భయంకరమైన ముఖం, చిరునవ్వు లేని ముఖం. కాబట్టి సఖీషు స్మేరాతే, అలాగని అక్కర్లేని చోట్ల నవ్వకూడదు. ఆమె చెలికెత్తెలితో హాస్యం ఆడినప్పుడు చిన్న నవ్వు నవ్వుతూ ఉంటుంది, అప్పుడు హాస్యరసం కనపడింది కళ్ళల్లో. ఈలోగా అమ్మ శంకరాచార్యులు వారు వచ్చారన్నారు. మయి జనని, మా అమ్మ, నేను ఆ శ్లోకం చెప్తే నాకమ్మ. మయి జనని దృష్టి సకరుణ, వచ్చారనేటప్పటికీ రమ్మను అన్నప్పుడు కళ్ళల్లో ప్రేమరసం కనపడిందిట. 8 రసాలు చెప్పారు, బాగానే ఉంది, కానీ మరి శాంతరసం ఏదన్నారు అంటే శంకర్లు అన్నారు, నీ చెప్పను, ఎందుకంటే మా అమ్మ లక్షణమే శాంతం, ఇంకా కొత్తగా చెప్పడం ఏమిటన్నారు. శాంతం లేని చోట ఈ రసాలు ఎక్కడి నుంచి వస్తాయి? ఇప్పుడు ఆమెకి భర్త పట్ల ఎంత ప్రేమయో చెప్పడానికి ఈ ఒక్క శ్లోకం చాలదా? ఎంత ప్రేమ కలిగినటువంటిది ఆ అమ్మవారు, ఆమె పతి యందు పొందినటువంటి భక్తి, అంత గొప్ప భక్తి, అంత గొప్ప ప్రేమ. అటువంటి పార్వతీ పరమేశ్వరులకు మనం బిడ్డలం. మనం ఎంత అదృష్టవంతులం. ఇంట్లో ఎప్పుడూ అమ్మా నాన్న దెబ్బలాడుకోను, కొట్టుకోను, ఒకళ్ళనొకళ్ళు నిందించుకోను, నువ్వెంత అంటూ ఉండడం, మీకేం తెలియదంటే నీకేం తెలియదు అంటూ ఉండడం. ఆ ఇంట్లో పిల్లలకి మాత్రం ఏం మనశ్శాంతి ఉంటుంది. కానీ అంత ప్రేమతో ఉండేటటువంటి తల్లిదండ్రులకి పుట్టినటువంటి బిడ్డలు ఎంత సంస్కారాన్ని పొందుతారో. ఇటువంటి తల్లిదండ్రులు మాకని అలా ప్రవర్తించకపోవడం ఎంత దోషం. నేనంటాను, మగవాడవడం పెళ్లి చేసుకోవడానికి అర్హత కాదు. స్త్రీ అవడం, వధువుగా పెళ్లి కుమార్తె అయి పెళ్లి చేసుకోవడానికి అర్హత కాదు. అసలు భర్తగా తన కర్తవ్యం ఏమిటో తెలుసుకుని పెళ్లి చేసుకోవడం పెళ్లి కొడుకు కావడానికి అర్హత. తాను భార్యగా ఏ కర్తవ్యాన్ని నిర్వర్తించాలో తెలుసుకుని భార్య కావడం పెళ్లి కుమార్తెగా కూర్చోవడానికి అర్హత. అప్పుడే దాంపత్యాలు పండుతాయి. అసలు నేనేం చెయ్యాలన్న దాని మీద నాకు అవగాహన లేకుండా నేను చేసినది ఎప్పుడూ పండదు. నేను చెయ్యవలసిన దాని మీద నాకు ఒక అవగాహన ఉండాలి. భర్త కావడానికి ముందు భర్తృత్వం మీద అవగాహన ఉండాలి. భార్య కావడానికి ముందు భార్య గొప్పతనం మీద అవగాహన ఉండాలి. అప్పుడు దాంపత్యాలు పండుతాయి. ఆ అవగాహన కలగడానికి శిక్షణా తరగతులు అక్కర్లేదు. పార్వతీ పరమేశ్వరులను పరిశీలిస్తే చాలు. ఇంత శంకరుడు ఎంత ప్రేమ ఆయనకి. పార్వతీదేవి అంటే ప్రాణ సమానురాలు కింద చూస్తాడు. శ్రీనాథుడు ఓ మాట అంటాడు, గౌరీ యొక్కతే ఆకాశ గంగ యొక్కతే, కాశీ యొక్కతే దక్షిణ కాశీ యొక్కతే, నలుగురును శంభునకు లోకనాయకునకు రాణివాసంబులనురాగరసము పీర్మి. అనురాగరసం, ఇంకా ప్రేమ హద్దులేని ప్రేమట. ఎవరి ఎందు అన్వయం అంటే గౌరీదేవి అంటే. గౌరీదేవి అంటే ఆయనకి అంత ఇష్టంట తన భార్య అంటే. అంతకన్నా ప్రియమైనది లోకంలో లేదు. ఆయన నిజానికి ఏదైనా సంతోషం పొందాలి అంటే ఆమె పక్కన ఉంటేనే ఆ సంతోషానికి పూర్ణత్వం. ఆమె పక్కన లేదనుకోండి, ఆయన సంతోషకరమైనది చూసినా ఆయన పూర్ణమైన సంతోషాన్ని పొందట. సీతారాముల దాంపత్యం గురించి చెప్తూ వాల్మీకి మహర్షి ఒక అద్భుతమైన మాట అంటారు. సీతస్థు రామాయాసహితం విజహార బహూనృతూన్ మనస్వీ తద్గతస్తస్య నిత్యం హృది సమర్పిత అంటారు. పౌర్ణమి చంద్రుడిని చూడడం రాముడికి ఇష్టం. పెళ్లికి ముందు ఒక్కడే అంతఃపురంలో గవాక్షంలో కూర్చొని పౌర్ణమి చంద్రుడిని చూసి మురిసిపోయేవాట. పెళ్ళయిన తర్వాత పౌర్ణమి చంద్రుడిని ఒక్కడే చూడవలసి వస్తే ఏమిటో అంత నిండుగా అంత అందంగా అనిపించేది కాదుట. పక్కన సీతమ్మ కూడా కూర్చుంటే పౌర్ణమి చంద్రుడిని చూసిన అందం బాగా ఉండేదిట మనస్సులో. అది దాంపత్యం. అది లేదు, వద్దులేండి ఈసారికి ఎక్కడికి వెళ్ళను అన్నాడు అనుకోండి, అది వేరు. అది ఉంది, ఏది చేసిన ఆనందం. మహానుభావుడు ఆధునిక కవుల్లో విశ్వనాథ సత్యనారాయణ గారి 1000 పడగల్లో దాంపత్యాన్ని పండించి చూపించారు. కాబట్టి అది శంకరుడి యొక్క ప్రేమ.
అది అమ్మవారి యొక్క ప్రేమ. చివరికి ఇద్దరి మనసులు ఎంత గొప్పగా కలిసిపోయాయి అంటే, మూకశంకరులైతే అసలు లోకంలో ఎవరికి అటువంటి ఊహొస్తుందని కానీ అటువంటి శ్లోకం చెయ్యగలరని కానీ నేను అనుకోవట్లేదు. అంత గొప్ప శ్లోకం చేసేశారు. ఆయన అమ్మవారి అనుగ్రహంతో చేసిందేగా, కామాక్షి పరదేవత అనుగ్రహంతో చేసిన శ్లోకం అది. అందులో ఆయన అమ్మవారి గురించి ఓ మాట అంటారు, అశ్రాంతం పరతంత్రిత పశుపతి త్వన్మందహాసాంకురై శ్రీకామాక్షి తదీయ వర్ణ సమతా సంగేన శంకామహే ఇందుం నాకధునీంచ శేఖరయతే మాలాంచ దత్తేన వై వైకుంఠైరవకుంఠనంచ కురుతేర్ధుళీచయుర్భాస్మనై. ఎన్నాళ్ళైందో నేను మూకపంచశరి చెప్పి, ఇక్కడే చెప్పా ఒకసారి. కాబట్టి అందులో మూకశంకరులు అంటారు, అమ్మా ఓ కామాక్షి, నువ్వు ఆయన పక్కన కూర్చుని ఒకసారి సభలోనో ఎక్కడో అంతఃపురంలోనో ఓసారి శంకరుడి వంక చూసి చిన్న చిరునవ్వు నవ్వింది. ఇంకా అదే పనిగా ఆవిడ కూర్చుంటుందా? ఆవిడ ఆయనకి భోజనం వండద్దు, వండకపోతే ఆయన దగ్గర ఓ లక్షణం ఉంది, పక్కింటికి వెళ్ళి భవత భిక్షాందేహి అంటాడు ఆయన. అందుకని ముందు అన్నం పెట్టేయాలి. అది వర్ణించారు ఆయన ఒక చోట, తాంబూల శ్లోకంలో వర్ణించారు ఈ విషయాలు. కాబట్టి ఆవిడేదో అన్నపూర్ణమ్మ, అందరికీ అన్నం పెట్టద్దు పిల్లలకి, ఆవిడ వంట చేయడానికి వెళ్ళింది లోపలికి. ఈయన ఒక్కడే కూర్చున్నాడు. భార్య చిరునవ్వు గుర్తొస్తోంది. పక్కన లేదు, ఏదో పని మీద వెళ్ళింది లోపలికి. ఆ చిరునవ్వు గుర్తొచ్చి ఏం చేశాడంటేట, శ్రీకామాక్షి తదీయ వర్ణ సమతా సంగేన శంకామహే. అమ్మ నాకు అనుమానంగా ఉంది. ఏమిటి అనుమానం అంటే, నీ చిరునవ్వు చిన్నది. చిరునవ్వు అంటే పకపక ఇంత నోరు తెరవరగా చిన్న నవ్వు, చిన్ని నవ్వు అంత తెల్లగా అంటే అంత పవిత్రంగా అంత శుద్ధంగా, శుచిస్మిత అంటారు రామాయణంలో వాల్మీకి మహర్షి. అలా శుద్ధమైన నవ్వు నవ్వావు, చిన్న చిరునవ్వు నవ్వావు. ఆ నవ్వులో నీకు ఆయన మీద ఉన్న ప్రేమంతా కనపడింది. అటువంటి నవ్వు నవ్వావు. నువ్వు పక్కన ఉండకుండా అలా లోపలికెడితే ఆయన ఉండలేకపోయాడు. ఆ చిరునవ్వు కాంతులు, చిరునవ్వు తెలుపు, చిరునవ్వు పవిత్రత ఆయనకి జ్ఞాపకానికి వచ్చి, అంత గొప్ప చిరునవ్వుకి ప్రత్యామ్నాయంగా అలాంటిది ఏమైనా దొరుకుతుందా అందాక అని ఆలోచించాట. ఆలోచించి అశ్రాంతం పరతంత్రిత పశుపతి స్త్వన్మందహాసాంకురై, అంకురై హాసాంకురై, చిన్ని నవ్వు. ఆ మందహాసానికి వశుడైపోయి పరతంత్రుడైపోయి విడిచి ఉండలేక ఇందుం, అందుకు చంద్రవంక పెట్టుకున్నట్ట. అదేదో పూర్ణచంద్రుడు కాదుగా, శుక్లపక్ష తదియనాటి చంద్రరేఖ. ఆ చంద్రరేఖ కనపడకుండా ఉంటుంది, ప్రయత్నపూర్వకంగా చూస్తే తప్ప కనపడదు. అవ్యక్త రేఖామివ చంద్రరేఖాం పంసు ప్రసిద్ధామివ హేమరేఖాం క్షతప్రరూఢామివ బాణరేఖాం వాయుప్రభిన్నామివ మేఘరేఖాం అంటారు వాల్మీకి మహర్షి రామాయణంలో. అవ్యక్తరేఖాం ఇవ చంద్రరేఖాం, ఎంతో పట్టుదలగా చూస్తే కానీ కనపడదు, అలా ఉంటుంది. చిరునవ్వు కూడా అంతే, దగ్గర నుండి చూస్తే స్ఫుటంగా కనపడుతుంది. అందుకని తదియనాటి చంద్రరేఖను తెచ్చి కప్పులో పెట్టుకున్నట్ట. అది అసలు కారణం, చంద్రమౌళి అనిపించుకోవడానికి. పెట్టుకుని మా ఆవిడ చిరునవ్వు ఎక్కడా, ఈ చంద్రవంకెక్కడా, సరిపోలేదనుకున్నట్ట. ఇందుం నాకధునీంచ, గంగని తల్లో పట్టేట. అంత గొప్ప గంగ కదా, అంత తెల్లగా ఉంటుంది కదా, అంత పవిత్రం కదా, ఆ గంగని పడతాను. అప్పుడు మా ఆవిడ చిరునవ్వుతో సమానంగా ఉంటుందేమో, పవిత్రతలో, తెలుపులో, కాంతిలోని పట్టి గంగాధరుడయ్యట. మళ్ళీ అనుకున్నట్ట, అబ్బే ఇంత గంగాధరుడని గంగని పట్టాను కానీ మా ఆవిడ చిరునవ్వులో ఉన్న కాంతి, తెలుపు, పవిత్రత ఈ గంగలో నాకు కనపట్టలేదన్నట్టు. ఎందుకంటే అహంకరించింది పడుతున్నప్పుడు. అందుకని అబ్బే కుదరదని మళ్ళీ గంగ విషయంలో కూడా తృప్తి పడలేదట. మరి ఇంకేం చేయాలి అని ఆలోచించాట. మాలాంచదత్తేన వై, పువ్వుల్లో చిన్న పువ్వు చిరునవ్వులా ఉంటుంది కదా, అందుకని తుమ్మి పువ్వులు తెచ్చుకొని దండ కట్టుకుని మెళ్ళో వేసుకున్నట్ట. అసలు తుమ్మి పువ్వు దండ కట్టడం ఎంత కష్టం, అదేమన్నా మల్లె పువ్వు తొడి ఉంటుందా? తుమ్మి పువ్వుకి దండ కట్టడం అంటే ఎంత కష్టం. తుమ్మి పువ్వు అందులోనూ ఇంత లావు దండ కట్టారనుకోండి, వాళ్ళకి పౌర సన్మానం చేయాలి. అంత దండ కట్టుకుని మెళ్ళో వేసుకున్నట్టు. ఆ తుమ్మి పువ్వుల వంక చూసి మా ఆవిడ చిరునవ్వులా ఉందా అనుకున్నట్ట. ఇది మా ఆవిడ చిరునవ్వుకు సరిపోదు అనుకున్నట్ట. ఇంకేం చేయాలి
ఆయనకి చిరాక వేసింది. దాని నవ్వుతో సమానంగా ఇంకేం లేదనుకున్నట్టు అనుకుని ధూళీ చయుర్భాస్మనై ఒళ్ళంతా తెల్లగా ఉంటుంది పవిత్రమని విభూతి రాసేసుకున్నట్ట. అదిట కారణం అసలు. రాసేసుకుని ఇప్పుడు మా ఆవిడ చిరునవ్వులో ఉందా, ఎక్కడ చూసినా తెల్లగా కనబడుతోందా అని చూసుకుని అబ్బే ఇది కూడా సరిపోదు అనుకున్నట్టు. అమ్మా, పరమేశ్వరుడు ఒక్క చిరునవ్వు నవ్వితే ఆ చిరునవ్వుకి అంత సంతోషపడిపోతాడు. ఆయన మనసుని వశం చేసుకున్నావమ్మా, ఆయన మనసు నిండా నిండిపోయావు నువ్వు. నీ మనసులో ఆయన ఉన్నాడు, ఆయన మనసులో నువ్వున్నావు. అది దాంపత్యం అంటే. అందుకే పంచసామ్యములని చెప్తారు. మీకు ఇంకెక్కడా కనపడదు ఇది. ఇది ఒక్క పార్వతీ పరమేశ్వరుల విషయంలోనే కనపడుతుంది. 5 సామ్యములని, 5 ఒక్కలాగే ఉంటాయి పోలిక. అందులో మొదటిది నామము. వాళ్ళు పేరులో కూడా విడరు, ఒకటే పేరు ఉంటుంది. శివ, శివా, శివా అంటే పార్వతీదేవి, శివాని పార్వతి, హంస, హంసిని, రుద్ర, రుద్రాణి, భవ, భవాని. పేర్లు కూడా ఇద్దరివి కలిసిపోయి ఉంటాయి. నామము చేత ఒక్కటై ఉంటారు, రూపము చేత ఒక్కటై ఉంటారు. మీరు చూశారో లేదో నాకు తెలీదు. మహాకామేశ్వర, కామేశ్వరి చిత్రం ఉంటుంది. మీరు చాలాసేపు చూడాలి. ఎవరివి ఏ చేతులు, ఎవరి ముఖం ఏది, ఎవరు పాదాలు ఏవి మీరు పట్టుకోవాలి అంటే కనీసంలో కనీసం మీరు ఒక 20 నిమిషాలు తదేకంగా చూస్తే తప్ప మీరు పట్టుకోలేరు. ఇద్దరూ ఒక్కలాగే ఉంటారు. కాళ్ళు, చేతులు, ఆయుధాలు, ఆఖరికి లలితాపరాభట్టారిక పట్టుకునేటటువంటి రాగస్వరూప పాచాఢ్య క్రోధాకారాంకుశోజ్వల మనూరూపేక్షుకోదండ పంచతన్మాత్ర సాయక, అవే కామేశ్వరుడు కూడా పట్టుకుంటాడు. ఇద్దరు ఒకే రూపంతో ఉంటారు. ఒకప్పుడు మేము కాకినాడ అయ్యప్ప స్వామి దేవస్థానంలో దేవీ నవరాత్రుల్లో అది ఇచ్చి పూజ చేయించాం కూడా. అపూర్వమైనటువంటి చిత్తరువు, ఒక్కలా ఉంటారు ఇద్దరు. అందుకని రూపమునందు సామ్యము. అసలు ఎవరు ఎవరో మీరు పసిగట్టలేరు, ఒక్కలా ఉంటారు. అది నిజం కూడా. అమ్మవారి ఉపాసన చేసిన వాళ్ళు అమ్మవారి రూపాన్ని పొందేస్తారు. శివోపాసన చేసినవాడు శివస్వరూపాన్ని పొందుతాడు. అందుకే అటువంటి వాళ్ళని మీరు చూడగాని, అంటే శివోపాసన అంటే నేను చెప్పింది ప్రతి క్షణం జ్ఞాపకానికి వచ్చి ఆదర్శం కావడం. అది మనస్సులో అలా తిరుగుతుంటే భ్రమరకీటక న్యాయంలో ఏమైపోతుందంటే ఆయన్ని చూసేటప్పటికీ మీకు ఏదో శాంతి కలుగుతుంది, ఆ మాటలు వినాలనిపిస్తుంది. ఎందుకో తెలియదు. ఆయన ఉన్న ఇంటికి చాలామంది వెళుతూ ఉంటారు. ఆయన దగ్గరికి వెడితే చాలండి, ఎంత ప్రశాంతంగా ఉంటుందో. చూడగానే నమస్కారం చేయకుండా ఉండలేము అంటారు. శివ అంటే మంగళం, శివ అంటే శోభనం, శివ అంటే శాంతి, శివ అంటే కళ్యాణం. ఆ గుణాలు వచ్చేస్తాయి. ఆ రూపంలో ఇతరులకు ప్రశాంతత పెంచిపెట్టగలిగిన స్థితి వచ్చేస్తుంది. చందోల్లో మీకు దగ్గరేగా తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారు మడత కుర్చీలో, పెద్ద కొయ్య కుర్చీలో పడుకుంటే రాఘవనారాయణ శాస్త్రి గారిని చూడ్డానికి వచ్చినటువంటి వాళ్ళు, అమ్మా శాస్త్రి గారు ఇంట్లో ఉన్నారా అని అడిగితే ఆయన నేనే శాస్త్రినే అనేవారు. అయినా వాళ్ళకి స్త్రీ కంఠం వినపడేది. ఏమమ్మా నాతో హాస్యం ఆడతారు, శాస్త్రి గారు ఉంటే చెప్పండి అమ్మా ఓసారి చూస్తామనేవారు. ఆయనలో స్త్రీ స్వరూపం కనపడేది, అమ్మవారు కనపడుతుండేది. ఉపాసన చేత ఆ స్థాయిని పొందారు పెద్దలు. అది ఉపాసన బలం అంటే. ఎక్కడో కాదు, ఇక్కడే. మహానుభావుడు కంచి కామకోటి పీఠాధిపత్యం వహించిన మహాపురుషులు అపరశంకరావతారులు చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారికి ప్రాణ సమానమయ్యారు ఆయన గృహస్థాశ్రమంలో. అంత ఉపాసన చేశారు, బాలాస్వరూపాన్ని పొందారు. కాబట్టి కామేశ్వర, కామేశ్వరి ఒకే రూపంలో ఉంటారు ఇద్దరు. అది భార్యాభర్తలంటే. ఏదో ఇద్దరి ముఖాలు వేరువేరుగా ఉండొచ్చు, కానీ ఆయనలో ఆమె కనపడుతుంది, ఆమెలో ఆయన కనపడతాడు. అంటే దాని అర్థం ఏమిటో తెలుసా? ఆయన చేసే ప్రతి దాంట్లో ఆమెకి ప్రీతిపాత్రమైనది ఉంటుంది, ఆమె చేసే ప్రతి దాంట్లో ఆయనకి ప్రీతిపాత్రమైనదై ఉంటుంది. అది మనసులు కలవడం. అది కామేశ్వర, కామేశ్వరి. ఇద్దరి నివాస స్థలం కూడా ఒకటే. దంపతులంటే ఒక ఇంట్లోనే కదా ఉంటారు, అంతేగాని 2 చోట్ల ఉండరు కదా.
ఏదో ఆధునిక కాలంలో ఏదో ఉద్యోగాలు చేస్తున్నాను అంటే దాని గురించి కాదు నేను చెప్పే విషయం. సాధారణంగా దంపతులు అంటే ఒక ఇల్లే. పార్వతీ పరమేశ్వరులు కూడా అంతే. అందుకే ఇద్దరిది నివాస స్థానం ఏది అంటే సుధాసాగర మధ్యస్థ. సుధాసాగరంలో ఆ మేరు పర్వతం శృంగం మీద అమృత సరస్సు మధ్యలో కల్పవృక్షములతో కూడుకున్నటువంటి వనంలో కదంబ వృక్షాల కింద మణిమయమైనటువంటి గృహంలో చింతామణి గృహాంతస్థ, చింతామణులతో నిర్మింపబడినటువంటి గృహంలో ఇద్దరు ఉంటారు. ఇద్దరు ఏం చేస్తారు? ఒకే పని చేస్తారు. అది దాంపత్యం అంటే. సాధారణంగా పెళ్లికి ముందు ఆవిడ ఏదో చేస్తుంటుంది, ఆయన ఏదో చేస్తుంటాడు. పెళ్ళయిన తర్వాత ఇద్దరి మనసులు ఒకటైపోయి ఇద్దరు చేసే పనులు ఒక రకంగానే ఉంటాయి. ఒకే రకమైన పనులు చేస్తూ ఉంటారు. అందుకే ఆమె పంచకృత్యములు చేస్తుంది, శంకరుడు పంచకృత్యములు చేస్తాడు. సృష్టి స్థితి లయ తిరోధానము అనుగ్రహము. సృష్టి స్థితి లయ మీ అందరికీ తెలుసు. తిరోధానం అనుగ్రహం కూడా మీకు తెలియదని కాదు, మీ అంత గొప్ప శ్రోతలు ఎక్కడ ఉండరు. ఎందుకంటే 365 రోజులు ప్రవచనాలు వింటూ ఉంటారు. ఏదో మర్యాదగా వింటున్నారు, కానీ నిజంగా మీలో ఎవరైనా కూడా ప్రవచనం చెప్తే నేను వినదగ్గవాడిని. అంత బాగా చెప్పగలరు ఇన్ని విని. చెయ్యరు. కానీ నిజానికి హరిప్రసాద్ గారు ప్రవచనం చేస్తే హడిలిపోతారు అందరూ. ఎన్ని విన్నారో, ఎన్ని సంవత్సరాల నుంచి వింటున్నారో జ్ఞాన ఖని పైకి తెలియకుండా అలా గోప్యంగా ఉంటారంతే. ఆయన అలా ఉండడం నా బోటిగాని వెరిగి మీద కూర్చొని మాట్లాడుతున్నారు. విని 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 వచ్చేది. ఒక వైద్యుడి దగ్గర సహాయకుడిగా ఉండి చాలా కాలం పనిచేస్తేనే చాలా వైద్యం చేసేస్తారు. ఇన్ని విని మీ అందరికీ రాకుండా ఉంటుందా? కాబట్టి సృష్టి స్థితి లయ మీకు తెలుసు, తిరోధాన అనుగ్రహములు తెలుసు. అయినా ఏదో నా సంతోషానికి అంటున్నా. తిరోధానం అంటే మాయ, తిరస్కరణీ విద్య అంటారు. ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు చూపించడం, అదే మాయ. అనుగ్రహము అంటే మాయని తొలగించి జ్ఞానమునిచ్చి మోక్షం ఇవ్వడం. 5 ఇద్దరు అదే చేస్తారు. అందుకే సృష్టికర్త్రి బ్రహ్మరూపా గోప్త్రీ గోవిందరూపిణి సంహారిణి రుద్రరూపా తిరోధానకరీశ్వరి సదాశివానుగ్రహదా పంచకృత్య పరాయణ. ఆవిడ సదాశివానుగ్రహదా, ఆయన అంతే. అవే పంచకృత్యములు చేస్తాడు. కాబట్టి నామమునందు ఒకటే, రూపమునందు ఒకటే, నివాసమునందు ఒకటే, చేసేటటువంటి కార్యములయందు ఒక్కటే, చిట్ట చివరికి ఆశీర్వచనమునందు ఒక్కటే. ఇద్దరూ ఒకటే ఆశీర్వచనం చేస్తారు. ఏమిటి? శ్రేయోభివృద్ధి రస్తు, మీకు శ్రేయోభివృద్ధి కలుగుగాక. కోరుకున్నవన్నీ తీరాలని కాదు. ఒక్కొక్కసారి కోరుకున్నవి తీరితే మనిషి పాడవచ్చు. ఏదో కోరరాని కోరిక కోరాడనుకోండి, అది తీరి పాడైతే మనిషి. అందుకే అటువంటివి కాదు. ఏ కోరిక తీరితే మనిషి అభ్యున్నతిని పొందుతాడో, ఉత్తరోత్తర జన్మలలో కూడా భగవంతుడికి దగ్గరగా ఉంటాడో, ఆత్మకి హితమవుతుందో అది శ్రేయస్సు. కేవలం కోరుకున్నాం కదా అంటే అది ప్రియం, ప్రేయస్సు. అది తీరితే ప్రమాదం ఏర్పడచ్చు. ప్రేయస్సు కాదు, మనకి మంచిది శ్రేయస్సు. అమ్మకి తెలుసు చిన్నప్పుడు, మనం ముట్టుకున్నాం కదా అని కత్తెర మనకివ్వదు, మనం పట్టుకున్నాం కదా అని కత్తె మనకివ్వదు, ఏడుస్తున్నాం కదా అని మరుగుపాల గిన్నె ముట్టుకోనివ్వదు. ఏది మనకి క్షేమమో అది ఇస్తుంది, ప్రియమైనది ఇవ్వదు, శ్రియమైనది ఇస్తుంది. శ్రియమైనదేదో ఏది ఇక్కడ సంతోషాన్ని ఇస్తుందో, పుణ్యము చేత ఉత్తరోత్తరగతులు పొందడానికి కూడా అవకాశం ఉంటుందో అటువంటి శ్రేయస్సుని కల్పిస్తారు ఇద్దరు. అందుకని శ్రేయోభివృద్ధిరస్తు, ఇద్దరి యొక్క ఆశీర్వచనం అంతే. ఇప్పుడు ఇద్దరి యొక్క ఆశీర్వచనము కాని, నామము కాని, రూపము కాని అన్నీ ఒక్కటే అయి ఉంటాయి. కాబట్టి దాంపత్య సిద్ధి, దాంపత్యమునందు ఒక్కటగుట, రెండుగా కాకుండా రెండుగా మొదలై ఒక్కటైపోవడం అన్న మాటకి సిద్ధి ఎక్కడ ప్రారంభం అసలు? అంటే పార్వతీ పరమేశ్వరుల దగ్గరే. శివాలయానికి వెళ్ళాను, మంచిదే. అమ్మవారి దర్శనం చేశాను, మంచిదే. నువ్వు నీ ఇంట్లో శివుడిగా బ్రతుకుతున్నావా? నువ్వు నీ ఇంట్లో పార్వతీదేవిలా ప్రవర్తిస్తున్నావా? వాళ్ళిద్దరూ దంపతులుగా ఎలా ఉన్నారో నువ్వు కూడా దంపతులుగా అలా ఉంటే లోకమంతా కైలాసమే అవుతుంది. మాతాచ పార్వతీదేవి పితాదేవో మహేశ్వర బాంధవా శివభక్తాశ్చ స్వదేశో భువనత్రయం అని ప్రతి ఇంట ప్రతి బిడ్డ చెప్పుకోగలుగుతాడు. శాంతికి కారణము లేకుండా ఎలా ఉంటుంది?
అందరూ ప్రశాంతంగా ఉంటారు. అసలు ముందు కారణం ఎక్కడ ఉండాలి? దంపతుల మధ్యలో ఉండాలి. భార్యాభర్తలిద్దరూ ప్రేమైక సిద్ధితో సంతోషంగా ఉన్నారనుకోండి, ఎంత అన్నదానితో కాదు, ఎంత సంపాదించారన్నదానితో కాదు, ఇద్దరి మనసులు కలిసి ఒకటై ప్రేమతో ఉంటే ఇంకంతకన్నా మనుష్యులు శాంతి పొందడానికి ఇంకా కారణమేముంటుందండి? నాకు తెలిసి ఓ పెద్ద ఆయన ఉన్నాడు. ఆయన ఎప్పుడూ వాళ్ళ తాతగారి గురించి చెప్తాడు. నాకు వాళ్ళ నాన్నగారి గురించి చెప్పడు ఎప్పుడు. నేను ఒకసారి అడిగా, ఏమయ్యా నువ్వు ఎప్పుడు చెప్పినా మీ తాతగారి గురించి చెప్తావు, మీ ఇంట్లో చిత్తరువులు కూడా ఎదురుకుండా మీ తాతగారిది నాయనమ్మది పెట్టుకున్నావు, మీ అమ్మగారిది నాన్నగారిది చిన్నవి ఎక్కడో పెట్టావు, ఎందుకయ్యా మీ తాతగారు అంటే అంత ఇష్టం అన్నాను. అంటే ఆయన అన్నాడు, మా నాన్నగారు పరమ పూజనీయులు, చాలా గొప్పవారు, అందులో సందేహం లేదు, కానీ నా మీద మా తాతగారి ప్రభావం మా నాయనమ్మ ప్రభావం బాగా ఎక్కువ, పుట్టుక నుంచి చచ్చిపోకు అన్నాడు. నేను ఆశ్చర్యపోయా. అదేమిటది? చచ్చిపోవడంలో కూడా ఆదర్శం ఏమిటా బాబు, ఇది విచిత్రంగా ఉంది అంటే ఆయన ఓ మాట అన్నాడు నాతోటి. మా తాతగారు మా నాయనమ్మ గారు ఇద్దరు సుదీర్ఘ దాంపత్యం, ఇంచుమించుగా వాళ్ళు 50 సంవత్సరాల పైచిలుకు దాంపత్యం ఇద్దరిది. ఇద్దరూ పెద్దవాళ్ళు అయిపోయారు, అయినా ఇద్దరు ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ ఉండేవారు. ఒకసారి రేపు వరలక్ష్మీ వ్రతం అనగా మా నాయనమ్మ గారు కుర్చీలో కూర్చుని మా అమ్మగారితోటి వాళ్ళతోటి ఇది ఇలా చెయ్యాలి అది అలా చెయ్యాలని అన్నీ చెప్తున్నారు. చెప్తూ చెప్పడం ఆపేశారు. ఆపేస్తే దగ్గరికి వెళ్ళి ఏమిటి నాయనమ్మ చెప్పడం ఆపేసింది అకస్మాత్తుగా చూసాం. మా నాయనమ్మ అలాగే ఒరిగిపోయింది వెనక్కి. ఆవిడ వెళ్ళిపోయిందంటే ప్రాణం వదిలేసింది. ఇది పరిగెత్తుకుంటూ ముందు గదిలోకి వెళ్ళి మా తాతగారికి చెప్పాం. మా తాతగారు పెద్దవారు అయిపోయారు అప్పటికి, కానీ ఆరోగ్యంగా తిరుగుతూ ఉండేవారు, అందరికీ మంచి విషయాలు చెప్తూ ఉండేవారు. మా తాతగారికి వెళ్ళి చెప్పాం. తాతగారు నాయనమ్మ మాట్లాడటం లేదు, మాట్లాడుతూ ఆపేసింది అన్నాం. ఓసారి వెళ్ళి కదిపి చూడండి రా అన్నారు. మేము వెళ్ళి కదిపి చూసాం. కదిపి చూసి తాతగారు నాయనమ్మ చనిపోయిందన్నాం. వెళ్ళిపోయిందిరా అన్నారు, అంతే, ఏం అనలేదు. వెళ్ళిపోయిందిరా అన్నారు. ఏదో దానికి సంబంధించిన అంచేష్టి కార్యక్రమాలు అయిపోయిన తర్వాత పెద్ద ఆయన కదా అన్నం పెట్టారు. తిననమ్మా ఇంక అన్నం. ఆ గాజుల చేత్తో తిన్నా. అన్నం తింటే ఇంకొంచెం పప్పే అనాలి, ఇంకొంచెం కూరయ్యి అనాలి. ఈ శరీరం 50 సంవత్సరముల పైచిలుకు ఆ చేతి వడ్డన తింది, ఇంకొక చేతి వడ్డన తినలేనమ్మా, ఇక అన్నం తినను అని పండు ముక్కలు ఆయనే కోసుకుని తినేవారు, అంతే. 3 నెలలో ఎంతో ఉన్నారు, ఆయన కూడా వెళ్ళిపోయారు. మా నాయనమ్మ పక్కనే ఆయన్ని సమాధి చేశాం. వాళ్ళిద్దరి దాంపత్యం అటువంటిది. మా నాయనమ్మ పెరట్లో మాట్లాడితే మా తాతగారు వీధిలో కూర్చుని చెప్పేవారు, ఒరేయ్ మీ నాన్నమ్మ ఎందుకు దెబ్బలాడుతున్నట్టుంది వెళ్ళి చెప్పు అనేవారు. అదంతే. అందుకే ఒరేయ్ మీ తాతగారికి చెప్పు ఇది ఇమ్మని అంటే అదంతే. మా తాతగారి కోరిక ఆ సమయానికి అంతే. నాకు అందుకే మా తాత నాన్నమ్మ ఆదర్శం అండి. బతకడంలో చావడంలో కూడా వాళ్ళది దాంపత్యం అన్నాడు. ఎంత పెద్ద మాట, ఎంత గొప్ప మాట. అది దాంపత్యం అంటే. అది పండాలి ప్రతి ఇంట. దానికి ఇక పార్వతీ పరమేశ్వరుల కన్నా ఆదర్శం ఏమిటి లోకంలో? వాళ్ళిద్దరే ఆదర్శం. నా దృష్టిలో వ్యక్తిగతంగా శివోపాసన అన్న మాటకు అర్థం ఏమిటంటే, మీరు ఏది చేసినా పార్వతీ పరమేశ్వరుడు మీకు జ్ఞాపకానికి రావాలి. ఒక్క నమస్కారం పెట్టడానికండి అంటే పరిమితి అని నేను అనుకుంటాను. అన్నిటా వాళ్ళు ఆదర్శం కావాలి. అలా బ్రతికినప్పుడు కదా వాళ్ళు సంతోషిస్తారు. చూడు, మన కథ విని మనలాగే బ్రతుకుతున్నాడు, మనలా ఉంటున్నాడు. ఇంకా అంతకన్నా ఆయన అయిపోవడానికి కారణం ఏముంటుంది? ఉపాసన అన్న మాటకు అర్థం ఏంటి? ఎంతసేపు పూజా మందిరంలో కూర్చుంటావు, ఎంతసేపు మంత్రం చెప్తావు? ఆయనలా బ్రతుకు లోకం కోసం, ఆయనలా బ్రతుకు దాంపత్యంలో, ఆయనలా బ్రతుకు శిష్యుడిగా, ఆయనలా బ్రతుకు గురువుగా. ప్రతి దాంట్లో భిన్నత్వం ఉంటుంది. అందుకే ఎందులోనూ ఒకేలా ఆయన ఉండడు. ఎందుకనంటే రెండుగా ఉండకుండా సాధించడం సాధ్యం కాదు. రాత్రి పగలు ఉండాలి, సత్యము అసత్యము ఉండాలి, శాశ్వతము అశాశ్వతము ఉండాలి. ఇందులో అశాశ్వతమైన దాన్ని పట్టుకుని శాశ్వతంలోకి వెళ్ళాలి. అందుకే ఋతుమంతం కానిది లేకుండా సత్యంలోకి వెళ్ళలేరు. అశాశ్వతమైన శరీరంలో ఉండి సాధన చేసి శాశ్వతమైన ఆత్మయందు ప్రవేశించాలి. అశాశ్వతము ఉండాలి, శాశ్వతము ఉండాలి, చీకటి ఉండాలి, వెలుతురు ఉండాలి. లేకపోతే సృష్టికి అర్థమే ఉంది ఎందుకు పెట్టినట్టు పరమేశ్వరుడు.
అశాశ్వతమని ఇది తక్కువ కాదు. అశాశ్వతమైన ఇందులో ఉంటే తప్ప శాశ్వతము తెలియదు. విస్తరాకు ప్రయోజనం ఏమిటి? భగవాన్ రమణులు అంటుండేవారు, విస్తరాకు ఎందుకు, బాదం ఆకులు తేవడం ఎందుకు, కడగడం ఎందుకు, చీపురు పుల్ల ఇల్లు తుడవనిది తేవడం ఎందుకు, కడగడం ఎందుకు, సన్నగా చీల్చడం ఎందుకు, కుట్టడం ఎందుకు, విస్తరాకు వెయ్యడం ఎందుకు, చివరికి తీసుకెళ్ళి పెంట కుప్పలో వేయడం ఎందుకు అంటే చివరికి పెంట కుప్పలో వేస్తావు, కానీ ముందు విస్తరాకు కుట్టాలి, తీసుకురావాలి, నీళ్లు చల్లాలి, పెద్దలు వచ్చి కూర్చోవాలి, ప్రేమతో వడ్డించాలి, వాళ్ళు నైవేద్యం పెట్టుకు తినాలి, వాళ్ళు సంతోషించి విస్తర దగ్గర నుంచి లేచిపోవాలి, అప్పుడు నువ్వు పెంట పోగులోకి తీసుకెళ్ళి విస్తరాకుని పడేయాలి. ఈ శరీరం కూడా అంతే. అమ్మ కడుపులో సప్తధాతువులతో చర్మము, రక్తము, కొవ్వు, మాంసము, అస్థి, శుక్ల, మేధ అన్న సప్తధాతువులతో తయారు కావాలి, బయటికి రావాలి, గురువుగారి పాదాలు పట్టుకోవాలి, శాస్త్రం మీద నమ్మకంతో శాస్త్రం పట్టుకోవాలి, ధర్మాన్ని పట్టుకోవాలి, జాగ్రత్తగా జీవించాలి, జీవితం పండాలి. అప్పుడు సత్యం ఎరుకలోకి వచ్చిన తరువాత చిట్ట చివరికి ఇది పెట్టపోగులోకే పోతుంది, భూమిలో కలిసిపోతుంది. కానీ అశాశ్వతమైన దీన్ని పట్టుకుంటే తప్ప శాశ్వతం అందదు. పెంటపోగులోకి పోయే విస్తర ఉంటే తప్ప నువ్వు భోజనం చేయలేవు, శరీరమునకు శక్తి రాదు. అశాశ్వతము నుండే శాశ్వతములోకి ఎడతాడు. అసతోమా సద్గమయ, అసత్తు నుండి సత్తులోకి వెళ్ళాలి. తమసోమా జ్యోతిర్గమయ, చీకట్లో వెలుతురులోకి వెళ్ళాలి. మృత్యోర్మ అమృతంగమయ, మృత్యువు నుండి అమృతత్వంలోకి వెళ్ళాలి. తప్ప ఏది ఉండకూడదో అందులో ఉంటే తప్ప ఉండవలసిన దాంట్లోకి వెళ్ళలేవు. అలా వెళ్ళాలి అంటే నీకు ఎవరు ఆదర్శం అవుతారు? నీకు వాళ్లే ఆదర్శం కావాలి. అందుకే సనాతన ధర్మం యొక్క గొప్పతనం ఏమిటి అంటే, ఉపాసన అన్న మాటకు అర్థం ఎప్పుడూ విగ్రహాల దగ్గర కూర్చుని పూజ చేస్తానంటే కుదరదు. వివేకానందుడు అందుకే చెప్పాడు, పూజామందిరంలో పూజ చేయడం తప్పు కాదు, కానీ పూజామందిరంలో చచ్చిపోదామనుకోవడం తప్పు. యావత్ లోకము నీకు పూజామందిరము కావాలి. లోకమునందు లోకేశ్వరుణ్ణి చూడు, విశ్వమునందు విశ్వనాథుణ్ణి చూడు. ఎంతసేపు నీ పూజామందిరంలో విగ్రహాల్లో చూస్తావు? కాదు, బుద్ధి విస్తరించాలి. ప్రతి క్షణం నీకు జ్ఞాపకం రావాలి, అది ఉపాసన. పానీయంబులు త్రాగుచున్, కొడుచుచున్, భాషించుచున్, హాసలీలా నిద్రాదులు చేయుచున్, తిరుగుచున్, లక్షించుచున్, సంతత శ్రీనారాయణ పాద పద్మజుగళీ చింతామృతాస్వాద సంధానుండై మరచన్ సురారిజుతుడే తద్విషమున్భూవరా. ద్వంద్వములుంటాయి సృష్టిలో. అసలు ఈశ్వరుని యందే ఇవి ఎప్పుడు ప్రవర్తిస్తూ ఉంటాయి. అలా ఉండకుండా కుదరదు. అందుకే భగవంతుడే కరచరణాదులతో ఈ భూమి మీద నడిస్తే గురువు యందు కూడా ఈ ద్వంద్వం ఉంటుంది. అది విచిత్రం. ఎందుకంటే అది భగవంతుడి లక్షణం, అదే గురువు యందు ఉంటుంది. కంచి కామకోటి పీఠాధిపత్యం వహించిన మహాపురుషులు చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామిని ఉద్దేశించి ఒక మహానుభావుడో శ్లోకం చెప్పాడు. అది మహాస్వామిని ఉద్దేశించి చెప్పారు. ఏ మహాపురుషుడికైనా అదే అన్వయం. చంద్రశేఖర భారతీ స్వామి వారికి అదే అన్వయం, భారతీ తీర్థ మహాస్వామి వారికి అదే అన్వయం. వచో మౌనం చాద్యం తదను బహుళా భాషణమపి ప్రకామం దైవానం నిలయగమనం స్వాత్మనిరతి స్వకీయే వాన్యస్మిన్ నిరవధిదయా సామ్యరహిత విచిత్రం మన్యేహం యతికులపతే చేష్టితమహో అన్నాడు. విచిత్రం మన్యేహం. అబ్బో, ఇదంతా చాలా నాకు విచిత్రంగా అనిపిస్తోంది. ఈ ద్వంద్వాలు అన్నీ రెండు ఉన్నాయి ఈయనలో. భగవంతుని ఎందంతే. నమో నేధిష్టాయ ప్రియతవదవిష్టాయ చ నమో. దూరంగా ఉండేవాడు భగవంతుడే, దగ్గరగా ఉండేవాడు భగవంతుడే. ఇక్కడ లేళ్లే ఎక్కడో కైలాసంలో ఉన్నవాడికి ప్రియతవ, నేను ఆయనకి దూరంగా ఉంటాను అని ఓ శిష్యుడు గురువుకి దూరంగా ఉండడం మొదలెట్టాడు అనుకోండి, గురువుగారు ఏం బెంగపెట్టుకోడు. వాడు దూరంగా ఉన్నా బాగుండాలంటాడు. అంతేగాని వాడు నాకు దూరం అయ్యాడు సర్వనాశనం అయిపోవాలంటే వాడు గురువుగాడు. వాడు బాగుండాలి, వాడు మంచి మార్గంలో ఉండాలి, వృద్ధిలోకి రావాలి అంటాడు గురువు. మళ్ళీ దగ్గరికి వచ్చినా ఇదే అంటాడు, వాడు వృద్ధిలోకి రావాలి, వాడు బాగుండాలి అంటాడు. దూరం అయిపోయినా ప్రియమే, దగ్గరున్నా ప్రియమే. అందుకే భగవంతుడు గురువు ఒక్కటే. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవై నమః. నువ్వు దూరం అవుతున్నావేమో, గురువు చెయ్యడు. భగవంతుడు ఎలా దగ్గరికి తీస్తాడో గురువు కూడా అలాగే దగ్గరికి తీస్తాడు. అందుకే ఆ లక్షణములు గురువు యందు పర్యవసిస్తాయి. అందుకే భూలోకమునందు గురువు పరబ్రహ్మమయ్యాడు అన్నారు. అందుకే
ఆ గురువు కూడా ఎలా ఉంటాడు అంటే వచో మౌనం చాద్యం తదను బహుళా భాషణమపి. పరమమౌనంగా ఉంటారు, ఎక్కువ మాట్లాడరు, తపస్సు అంతర్ముఖత్వాన్ని పొంది ధ్యానం చేస్తూ ఉంటారు. అలాగని మాట్లాడడం రాదా? వారికి ఈ విషయం అనేం అక్కర్లేదు. ప్రదోషం అని మొదలెట్టారనుకోండి, ఒక అద్భుతమైన అనుగ్రహ భాషణ జీవితాన్ని ఉద్ధరించేస్తుంది. అలా మాట్లాడతారు. ఎంత మౌనంగా ఉంటారో అంత ధారాళంగా సారవంతమైన వాక్కులు మాట్లాడతారు. విరుద్ధలా కదా గురువు యందు. వచో మౌనం చాద్యం తదను బహుళా భాషణమపి ప్రకామం దైవానం నిలయగమనం స్వాత్మనిరతి. అనేకమైన క్షేత్రాలకు వెడుతూ ఉంటారు, పాదచారి అయి పర్యటిస్తూ ఉంటారు. మహాస్వామి సన్యాసాశ్రమ ధర్మంలో భారతదేశం అంతా పాదచారి అయి పర్యటించి ఎన్ని దేవాలయాలకు వెళ్ళారు? ఒకటా రెండా? అనేక దేవాలయాలకి వెడుతూ ఉంటారు. ఎక్కడికి వెళ్ళవలసిన అవసరం లేకుండా పొలం గట్టున కూర్చుని తనలో తాను పరబ్రహ్మాన్ని చూస్తూ రమిస్తూ ఉంటారు. మరి మళ్ళీ మర్నాడు లేచి గుడికి ఎందుకు అంటే, గుడికి వెళ్ళగలరు, తనలో తాను రమించగలరు. ద్వందాలా కావా? భగవంతుని యందు ఎలా ఉంటాయో గురువు యందు అలాగే ఉంటాయి. ఎందుకంటే గురువు పరబ్రహ్మమే, పరబ్రహ్మమే గురువు. ఒకటో మాట బాగుంది కానీ రెండో మాట తేడాగా ఉంది అని మీరు అనొచ్చు. గురువు పరబ్రహ్మం అన్నారు, బాగుంది. పరబ్రహ్మం గురువు ఏమిటి అంటే, ఏం శివుడు దక్షిణామూర్తి గాడు, కృష్ణుడు జగద్గురువు గారు, దత్తాత్రేయులు వారు జగద్గురువులు గారు, అమ్మవారు గురుమండల రూపిణి కాదు. అప్పుడు భగవంతుడు గురువు గాడు, గురువు భగవంతుడు గాడు. మాతృదేవోభవ అంటే అర్థం ఏమిటి? అమ్మ పరదేవత. అప్పుడు పరదేవత ఎవరు? అమ్మ. అందుకే శ్రీమాత మొదటి నామం అదయింది. అందుకే అమ్మ పరదేవత అంటే పరదేవత అమ్మ, అంతే కదా దాని అర్థం. గురువు పరబ్రహ్మం, పరబ్రహ్మం గురువు. పరబ్రహ్మమునందు ఏది ఉన్నాయో గురువు యందు అవే ఉంటాయి. అందుకే వచో మౌనం చాద్యం తదను బహుళా భాషణమపి ప్రకామం దైవానం నిలయగమనం స్వాత్మనిరతి. తనలో తాను రమిస్తాడు. నిలయగమనం స్వాత్మనిరతి స్వకీయేవాన్యస్మిన్ నిరవధిదయా సామ్యరహిత. తన దగ్గరికి వచ్చిన వాడి మీద కరుణే. గురువుగారిలో దోషం బట్టి గురువుగారికి దూరంగా జరిగిపోయినా కరుణే. నాకు దూరంగా జరిగాడని పాడవ్వాలనరు, దగ్గరగా ఉన్నాడని పాడవ్వాలనరు. ఎక్కడ ఎవరున్నా వాళ్ళు బాగుండాలని అంటారు. అదే భగవంతుడి లక్షణం. ఆ కారుణ్యమే గురువుకి వచ్చేస్తుందంతే. సాధన యందు ఆ స్థితిని పొందకపోతే అది డొల్లతనంగా ఉంటుంది. ఏదో షేక్స్పియర్ మ్యాక్బత్ నాటకం రాస్తూ ఓ మాట అంటాడు, ది క్లౌన్ ఈజ్ లూజ్ లైక్ దట్ ఆఫ్ ఎ బఫూన్ అంటాడు. ఒక హాస్యగాడు వేసుకున్నటువంటి బట్ట వదులుగా ఎలా ఉందో ఆయన పెట్టుకున్న బిరుదు అలా ఉందంటాడు. అలా ఉండకూడదు కదా, పండాలి. ఆ పండడం గురువులో భగవంతుళ్ళే ఎలా ఉంటుందో చెప్తారు. చెప్తూ స్వకీయేవాన్యస్మిన్ నిరవధిదయా. ఆ దయకి అంతేం ఉండదు. ఇంకా ఒకప్పుడు మహాస్వామి వారిని విమర్శించాడు ఒక ఆయన, జంధ్యాల సుబ్రహ్మణ్య శాస్త్రి గారిని. తండ్రి గారేమో ఆయన దగ్గర తిరిగేవారు, కొడుకేమో ఆయన్ని విమర్శిస్తూ ఉండేవాడు. తండ్రి గారు ఒకసారి వచ్చి అపరాధం 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 అని చెంపలేసుకుని, మా వాడు తెలియక ధూర్తతనంతో మీ వంటి పెద్దలకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు, మీరు వాడి యందు దయ వహించాలి అన్నారు. అంటే స్వామి అన్నారు, ఆగి, నా దయ ప్రవహిస్తూనే ఉంది, మీ వాడు అందుకోలేదంతే. అందుకోగలిగిన నాడు అందుకుంటాడు తప్ప మీ వాడి యందు నా యందు వ్యతిరేక భావన లేదు అని 2 అడుగులేసి ఆగి ఇలా అన్నారు. దగ్గరికి వచ్చాడు. విమర్శించినా మీ వాడి భావంలో ఎంత స్పష్టత ఉందో అన్నారు. అది గొప్పతనం. అందుకు వాళ్ళు మహాత్ములయ్యారు. నిరవధిదయా సామ్యరహిత విచిత్రం మన్యేహం యతి కులపతే చేష్టితమహో. ఏమిటి మీకు ఆ చేష్టితాలు? నాకు విచిత్రంగా ఉన్నాయి, అసలు అర్థం కావట్లేదు మీరు అన్నారు. కారణం, భగవంతుని యొక్క ద్వంద్వములే గురువు యందు వచ్చేస్తాయి. భగవంతుడు కూడా అంతే. ఇప్పుడు తండ్రి ఉంటాడు, ఒకనాడు కోప్పడతాడు, ఒక గంట కోప్పడతాడు, కానీ జీవితాంతం దగ్గరికి తీసేవాడు ఎవరు? చిట్ట చివరికి తనకి ఏదైనా పెద్ద అనారోగ్యం వస్తే కొడుక్కి తెలిస్తే చాలా డబ్బు తన కోసం ఖర్చు
ఆడపిల్లలు ఏం చేస్తాడు రేపు? మగపిల్లలు ఏం చేస్తాడు? చదివించి వృద్ధిలోకి తేవద్దు, వాడికి ఏముంది? చటుక్కుని మా అబ్బాయితో అనేకండి ఉస్మా నాకు ఈ వ్యాధి ఉందని. ఏం అక్కర్లేదు, బతికాను చాలా కాలం, ఇంకా చాలు. ఏదో ఒక కారణానికి వెళ్ళిపోవాలి, నింద లేకుండా బొందిపోదు. ఏదో కారణం. పిల్లవాడికి చెప్పి వాళ్ళు డబ్బు పాడు చేయించకండి అంటాడు. తను చచ్చిపోవడానికి సిద్ధపడతాడు కానీ ఆ మాట మాత్రం చెప్పడం. ఒకప్పుడు ఒక విశేషం జరిగింది. నేను విశాఖపట్నంలో ధర్మసోపానాల మీద ప్రవచనం చేస్తుంటే నిర్వాహక వర్గం వాళ్ళు విచిత్రమైన పని చేశారు. మాతృదేవోభవ పితృదేవోభవ ఈ రెండే, వీటి మీద వ్యాసాలు రాయమని విశాఖపట్నం ప్రాంతంలో ఉన్న స్కూళ్ళకి పిల్లలకి అందరికీ కూడా వ్యాసరచన చేయించారు. కొన్ని వేల మంది పిల్లలు, కొంతమంది ఉపాధ్యాయులు కూడా రాశారు. సంతోషం కొద్ది ఆ పేపర్లన్నీ దిద్దారు, తెలుగు ఉపాధ్యాయులు దిద్దారు. దిద్ది చిట్ట 20 పేపర్లు సెలెక్ట్ చేశారు. చేసి ఇందులో ఎవరికి ప్రథమ బహుమతి ఇవ్వాలి, ఎవరికి ద్వితీయ బహుమతి ఇవ్వాలని అనుమానం వచ్చింది. ఈ గొడవ మనకెందుకు, చాగంటి కోటేశ్వరరావుకి పంపించేయండి, ఆయనే దిద్ది ఎవరు ప్రథమ బహుమతో ఎవరు ద్వితీయ బహుమతో చెప్తారని చెప్పి నాకు పంపించేశారు 20 పేపర్లు. సరే దిద్దుతాను లేండి అన్నాను. తెల్లవారుజామున లేచి దిద్దుతున్నాను ఒక రోజున. ఇంకా వాళ్ళకి పంపించాలి పేర్లు, అందుకని నేను పేరు చూసేవాడిని కాదు. ఎందుకని అంటే ఆ పేరులో చంద్రశేఖరాను భారతీ తీర్థాను ఇలా ఏవో ఉన్నాయనుకోండి, లేనిపోని గొడవ. తెల్లవారకట్ట కాదు, మనసు అటుపోయి ఓ మార్కు ఎక్కువ వేస్తానేమో, ఎందుకు వచ్చిన పక్షపాతం మనకి అని చెప్పి అసలు ముందు భగవంతుడికి ఉండే లక్షణం పక్షపాతం లేకపోవడం, గురువుకు ఉండే లక్షణం పక్షపాతం లేకపోవడం. వృషద్విచిత్ర తల్పయో భుజంగముక్తిక స్రజో గరిష్టరత్నలుష్టయో సుహృద్విపక్షపక్షయో తృణారవింద చక్షుషో ప్రజామహీ మహేంద్రయో సమప్రవర్తయన్మన కదా సదాశివం భజే. భగవంతుడంతే, గురువంతే. తుల్యనిందా స్తుతిర్మౌని సంతుష్టో ఏనకేనచిత్ తనికేత స్థిరమతి భక్తిమాన్ మే ప్రియో నరః. ఇద్దరూ అంతే, సమభావనతో ఉంటారు. కాబట్టి మనకెందుకు వచ్చిన గొడవ, మనం ఎలాగో ఆ స్థాయికి ఇంకా ఎదగలేదు. కానీ కనీసం పేర్లు చూస్తే కొంత మనకి లోపల ఉద్రేకం వస్తుంది. ఈ పేరుకు ఓ మార్కు తక్కువ వేస్తే పొద్దున్నే అపచారమేమో అన్న భావన వస్తుందేమో అని పేరు చూడకుండా దిద్దేవాడిని. దిద్దేశాను. అది దిద్దుతున్నప్పుడు అందరికీ అన్నీ వేసేసిన తర్వాత సెకండ్ ప్రైజ్ అనుకుంటాను. వచ్చిన పిల్ల ఎవరు అని ఆడపిల్ల ఎవరని చూశాను, ఒక మహమ్మదీయ పిల్ల. నేనేం మార్చలేదు, నేను అలాగే పంపించేశాను పేర్లు. ద్వితీయ బహుమతి ఈ అమ్మాయికి వచ్చింది. ఆ అమ్మాయి రాసింది ఏమిటంటే పితృదేవోభవ అని రాసింది. ఆ అమ్మాయి రాసిన వ్యాసం ఏమిటంటే వాళ్ళ నాన్నగారికి రక్త సంబంధమైనటువంటి భయంకరమైన రుగ్మత వచ్చింది. వాళ్ళ అమ్మగారు కూడా ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నారు. వాళ్ళ నాన్నగారు భార్యని పిలిచి ఒక మాట చెప్పారట, నువ్వు నేను ఇంకొక 2 నెలల్లో చనిపోతానన్న మాట పిల్లలకి చెప్పద్దు. వాళ్ళు ఏడుస్తారు, నాన్నగారు చచ్చిపోతారని. వాళ్ళు ఏడిస్తే నేను తట్టుకోలేను, నేను చచ్చిపోయాక ఎలాగో ఏడుస్తారు, అప్పుడు ఆపడం కుదరదు, చచ్చిపోయే వరకు చెప్పద్దు అని చెప్పారట. ఆవిడ పిల్లలు చూడకుండా ఏడిచేదిట. అది తల్లిదండ్రులంటే. ప్రేమించినా వాళ్ళే, వేలిలా చూపించినా వాళ్ళే. దేనికి? ఇలా చూపించడం కూడా పిల్లల వృద్ధి కోసమే. అందుకే చివర 2 నెలలు అయిపోయింది, పాపం ఆయన శరీరం వదిలేశారు. వదిలేస్తే ఈ పిల్లలు చనిపోయారన్నది తెలిసి ఏడుస్తున్నారు. ఏడుస్తుంటే ఆవిడ అంత ఉద్వేగపడిపోదు కదా, మానసికంగా ఆవిడ సిద్ధపడింది, తెలిసిపోతుంది కదా. అప్పుడు ఆవిడ దేనికి ఏడ్చిందంటే వలవలాను 2 నెలల క్రితం నుంచి రహస్యంగా ఏడుస్తున్నానే, ఇవాళ ప్రకటనంగా ఏడ్చేస్తున్నాను. ఎందుకో తెలుసా? మీకు చెప్పద్దని మీ నాన్న చెప్పారు. మీరు నాన్నతో ఆడుకుంటూ భవిష్యత్తు గురించి మాట్లాడుతుంటే ఆయన ఉండరు చూడరు అని ఎన్ని మాటలు ఇచ్చానో ఇప్పుడు మీకు తెలిసిపోయింది, ఏడుస్తున్నాను. అదే నాన్న అంటే అని చెప్పిందిట. తను చచ్చిపోయే ముందు కూడా ఆ విషయం తెలిస్తే మేము ఏడుస్తామని మేము ఏడవకూడదని చెప్పనివాడు మా తండ్రి. లోకంలో ఏ తండ్రి అయినా అంతే. అందుకే పితృదేవోభవ అని రాసింది అక్కడ. దానికి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వి సుబ్రహ్మణ్యం గారు వచ్చి విశాఖపట్నంలో అప్పుడు తిరుపతి దేవస్థానానికి కార్యనిర్వహణాధికారి, ఆయన బహుమతి ప్రదానం చేస్తే ఎవరు ఏం రాశారో చదివి వినిపించారు కూడా. ఈ గుణం కుటుంబంలో కాదు, అసలు మొదట ఎక్కడ ప్రారంభం అంటే పార్వతీ పరమేశ్వరుల్లో ప్రారంభం. తల్లిదండ్రులుగానే కాదు. శంకరుడి గొప్పతనం ఏమిటో తెలుసా? ఒక కొడుకుగా వచ్చిన అంతే. నన్ను పెద్ద ఆయన అడిగాడు,
విద్యార్థి అన్నారు, శిష్యుడన్నారు, గురువు అన్నారు, తండ్రి అన్నారు, కొడుకుగా కూడా వస్తాడా శంకరుడు? ఆదర్శవంతమైన కొడుకుగా కూడా ఉంటాడా అన్నారు. అమ్మో, చాలా పెద్ద ప్రశ్న వేశారు, చూద్దాం లేండి అన్నారు. నిజానికి అరుణాచలంలో భల్లాల మహారాజు గారు ఉండేవారు. ఆయనకి సంతానం లేదు. ఆయన సంతానం కోసం పరితపించాడు. ఎందుకు అంటే ఆయనకి పాపం ఒక వ్యామోహం ఉండేది. కడుపున పుట్టిన పిల్లాడు నా శరీరం పడిపోయినప్పుడు నాకు అంత్యేష్టి చెయ్యాలి, ఆ తిథి నాడు నాకు తద్దినం పెట్టాలి, నాకు సంతానం లేదే అని ఏడ్చేవాడు. ఒకసారి శంకరుడు ఆయనకు ఒక పెద్ద పరీక్ష పెట్టాడు. ఇప్పుడు మళ్ళీ అదంతా అరుణాచల వైభవంలోకి వెళ్ళాలి నేను. ఆయన నెగ్గాడు ఆ పరీక్షలో. నెగ్గితే శంకరుడు ప్రత్యక్షమై అడిగాడు, నీకేం కావాలన్నాడు. నువ్వు నా కొడుగ్గా రావాలన్నాడు. ఎందుకన్నాడు, నాకు అంత్యేష్టి సంస్కారం చెయ్యాలి అన్నాడు. అలాగే అన్నాడు, మాటిచ్చాడు. వల్లాల మహారాజు గారు ఎప్పుడో అప్పుడు చనిపోతాడుగా, మరి ఆయన శరీరం వదిలేశాడు. ఎప్పుడు ఇచ్చిన మాట ఇది? కొన్ని వందల సంవత్సరాల క్రితం ఇచ్చిన మాట. ఇప్పటికీ ఆ తిథి నాడు అరుణాచలం గుడి మూసేస్తారు. ఉత్సవమూర్తుల పల్లకీలో ఏటి ఒడ్డుకెడతాయి. ఏటి ఒడ్డుకెళ్ళి పీట మీద అరుణాచలేశ్వరుడు అపిత కుచాంబ కూర్చొని మా నాన్న మా అమ్మ అని పేరు చెప్పి ఆయన చేతికి తగల్చి పిండ ప్రదానం చేయిస్తారు. ఇప్పటికీ అరుణాచలం గుడి బయట స్నానం చేసి లోపలికెడతాడు శంకరుడు. వెళ్ళి ప్రదోషకాలం నుంచి దర్శనమిస్తాడు. నాన్నగారు పోయారని పొద్దున్న తద్దినం పెట్టి వస్తాడు. ఆదర్శవంతమైన కొడుకు కాలా శివుడు మాట ఇచ్చినందుకు? ఆయన కానిదేమిటి? నువ్వు ఆదర్శంగా తీసుకోవాలి కానీ ఉపాసన చెయ్యాలి కానీ ఆయన ఏది కాలా? లోకంలో బిడ్డల పట్ల తల్లిదండ్రులుగా, నేను దంపతులుగా ఉన్నవాళ్లే కదా బిడ్డలకి మళ్ళీ తల్లిదండ్రులు. మా అమ్మ నాన్నగారే కదా దంపతులు, మాకు తల్లిదండ్రులు. బిడ్డల పట్ల తల్లిదండ్రులుగా ప్రవర్తనలో కూడా పార్వతీ పరమేశ్వరులది అదే స్థాయి. అందుకే యజుర్వేదం రుద్రాధ్యాయంలో అమ్మవారి గురించో మాట అంటుంది. శివా విశ్వస్య భేషజీ, శివా రుద్రస్య భేషజీ. భేషజీ స్త్రీవాచకం. ఆమె శివుణ్ణి రుద్రుణ్ణి చేస్తుంది, రుద్రుణ్ణి శివుణ్ణి చేస్తుంది. ఎందుకు అంటే పిల్లల్ని బాగు చేయడానికి. ఇదే ప్రతి కుటుంబంలో జరుగుతుంది. పిల్లవాడు సరిగ్గా చదువుకోకుండా నాన్నగారు ఏదైనా ఒరే అత్యవసరమైతే వాడుకొని జేబులో 50 రూపాయలు పెడితే ఆ 50 రూపాయలు పట్టుకుని వాడు చలనచిత్రాలకో ఎక్కడికో పోయి తండ్రికి తెలియకుండా